ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మరలా చదువుతాను చూడండి. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, త్వరలో మీరు కనాను వెళ్తారు. కనాను వెళ్ళేటప్పటికి వీళ్ళ దగ్గర ఉన్న దేవుడు ఎవరు? యెహోవా. ఈ యెహోవా ఏ రూపంలో ఉన్నాడు వీళ్ళ దగ్గర? యెహోవా ఏ రూపంలో ఉన్నాడు వీళ్ళ దగ్గర? మాట్లాడుతున్నాడు అంతే. ఇంకా ఏం రూపం లేదు. దేవుని రూపం పెట్టగలమా? పెట్టలేము కదా. ఏ రూపంలో లేడు, మాట్లాడుతున్నాడు. ఆ మాటల్ని మోషే రాశాడు. ఇక వాళ్ళ దగ్గరికి దేవుడున్న రూపం ఏంటంటే వ్రాయబడిన వాక్యం. దేవునికి స్తోత్రం. ఈ దేవుణ్ణి తీసుకుని వీళ్ళు కనాను వెళ్ళాలి. కనాను వెళ్ళేసరికి అక్కడ కొన్ని వందల దేవుళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతవాసులకి కొన్ని వందల దేవుళ్ళు ఉన్నారు. మీరు అక్కడికి నన్ను తీసుకుని వెళ్తున్నారు కదా, మనం కలిసే కనాను వెళ్తున్నాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతవాసులు వారు అన్యజనులు వారు తమ దేవుడిని ఎలా పూజిస్తారో, ఎలా ఆరాధిస్తారో, వాళ్ళ దేవుడికి ఏమేమి చేస్తారో, ఏమేమి ఇస్తారో అలాగ మీరు నాకు చేయొద్దు. కండిషన్ ఏం పెట్టుకున్నాడు? అలాగ నాకు చేయొద్దు. ఎందుకు చేయొద్దు? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదంటే వాళ్ళు ఈయన ఒకటి కాదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఈయన ఒకటి కాదు. ఆ 100 మందికి ఒకలా చేసి ఉండొచ్చు. సో అతను ఒకటి అవ్వచ్చు, ఆమె ఈమె ఒకటి అవ్వచ్చు. కానీ ఈయన ఆ 100 మందో 1000 మందో ఎంతమందిని ఆరాధించుకున్నా వారు ఒకటి కాదు. అందుకని కండిషన్ ఏం పెడుతున్నాడంటే మీరు వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకి చేసినట్టు నాకు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు అన్నాడు. దీని గురించి మనం మాట్లాడుకుంటాం ఈరోజు. మాట్లాడుకునే ముందు పైన ఒక 2 మాటలు ఉన్నాయి, అది చదువుతాను. మన దేవుళ్ళో ఉన్న ఒక భయంకరమైన నెగిటివ్ కోణం అక్కడ ఉంటుంది. ఎందుకు ఇది చెప్పుకుని ముందుకు వెళ్ళలేము మనం. 2వ వచనం. మీరు స్వాధీనపరచుకొనబోవు జనులు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందనేమి ఎక్కడనైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలాలన్నింటినీ మీరు బొత్తుగా పాడు చేయవలెను. వారి బలిపీఠాలను పడద్రోసి, వారి విగ్రహాలని పగలగొట్టి, వారి దేవతా స్తంభాలను అగ్నితో కాల్చి, వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి, వారి పేర్లు అచ్చట లేకుండా నశింపజేయవలెను. ఇలా చేయొచ్చు అంటారా? అసలు మామూలుగా ఇలా చేయొచ్చా? దీన్ని తీసుకుని కొంతమంది మతోన్మాదులు ఏమంటారంటే మీ దేవుడు ఎంతటి కర్కశుడా, ఎంతటి భయంకరమైన వాడా? తప్పు కదా. ఇప్పుడు మీ పూజలు మీరు, మీ ప్రార్థన మీరు చేసుకోవచ్చు, అంతే కదా. మన ఆరాధనలు మనం చేసుకోవచ్చు. వెళ్ళి మీరు ఆ ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఉన్న విగ్రహాలు పాల్గొట్టండి, దేవతా స్తంభాలు కాల్చేయండి, ఎక్కడెక్కడ పూజించారు అక్కడక్కడ మొత్తం ఊడ్చి పాడేసి అలాంటివి లేకుండా చేయండి అనడం అనేది కొంచెం ఏంటి చాలా అభ్యంతరకరంగా ఉంది. దాన్ని బేస్ చేసుకుని చాలా ప్రభు మీద బోల్డ్ అని కామెంట్స్. మీ దేవుడు ఎలాంటి వాడు, పాత నిబంధనలు అలాగుండి కొత్త నిబంధనలో మారిపోయాడా, మీ దేవుడికి మారు మనసు వచ్చిందని బోల్డ్ అని వెటకారాలు చేస్తారు. ఓ చిన్న మాట ఏంటంటే, మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు లేదా ఒక పొలం కొనుక్కున్నారు, ఎక్కడో ఊరి జీవనం 2 ఎకరాల పొలం కొనుక్కున్నారు. ఓ 2 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి కొంతమంది టెంట్లు వేసుకుని కోడి పందాలు ఆడుకుంటున్నారు. ఇంకొకటి చిన్న షెడ్ కట్టుకుని అక్కడ ఏదో వ్యభిచార కేంద్రం నడుపుకుంటున్నాడు. ఇంకొకటి ఎవరు ఆడికి నచ్చిన పనులన్నీ చేసుకుంటున్నారు. అక్కడ మొత్తం ఎవరికి కావాల్సిన పనులన్నీ ఆడు చేసుకుంటున్నారు. నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత ఇది నాది అన్నావు. నీదా, మేము ఎందుకు ఇస్తాం అన్నారు వాళ్ళు. నువ్వేం చేస్తావు? అయితే మీరు తీసుకున్నాను వదిలేసిపోతావా? వాళ్ళని బయటికి గెంటేసి ఫోన్లో ఎలాగ టెంట్లు వేశారు, ఇవన్నీ చేశారు, చెత్త చెదారం పెట్టారు, మందు బాటిల్ పెట్టారు, మందు కొట్టెట్టారు, సారా కొట్టెట్టారు, ఉంచేద్దాం అనుకుంటావా? నువ్వు ఆ పొలంలో ఏదో చేద్దాం అనుకున్నావు. అందుకు ఇవి అడ్డుగా ఉంటాయి, ఏం చేస్తావా? అన్నీ పీకి పాడేస్తాం. అది ఎంత కాస్టా, నీకు ఇష్టమా, నీకు కష్టమా, అది నీ సెంటిమెంటా, ఏదనేది అవసరం లేదు. ఎందుకంటే అది నాది. నా పొలంలో నువ్వు చేసి నీకు సెంటిమెంట్ అంటే నాకేంటి అవసరం? ఇప్పుడు నీ ఇంట్లోకి వచ్చి నేను చెప్పాను అనుకో, ఫీల్ అవ్వచ్చు. అది నా పొలం. నా పొలంలో నేను నాకు నచ్చింది చేసుకోవాలి, కానీ నీకు నచ్చింది ఎందుకు చేస్తాను? అంతే కదా. ఎందుకు చేస్తాం? ఇప్పుడు యేసుప్రభు అంటే ఒకటికి ఇష్టం లేదు, వాళ్ళ గోడ మీద మీటింగ్ పోస్టర్ వేసాం, చింపేసుకుంటాడు. చింపేసుకోడా? తప్పేముంది దాంట్లో? చింపేసుకోవచ్చు.
నా ఇంటి గోడ మీద ఎవరో వాళ్ళ దేవుడి పేరు రాశాడు, నేను పెయింట్ వేసుకుంటాను, నా ఇష్టం. ఎందుకు? అది నా ఇల్లు, నా ఇంట్లో నాకు నచ్చింది చేసుకుంటాను. నా ఇంటి గోడల మీద నాకు నచ్చింది చేసుకుంటాను. నా పొలంలో నాకు నచ్చింది ఉండాలి. ఎవడో ఆడేదో చేస్తే నేను ఎందుకు చేయాలి? అది నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ సెంటిమెంట్కి, ఎందుకంటే అది నా ప్లేస్లో ఉంది కాబట్టి. ఇది అందరూ ఒప్పుకునేదే. 1వ వచనం ఏం చెప్తుంది? మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమును, మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటినూ మీరు అనుసరించి గైకొల్లవలసిన కట్టడలు విధులు ఇవి అన్నాడు. వీరు వెళ్ళబోతున్న ల్యాండ్ ఏదో తెలుసా? అబ్రహాముతో నువ్వు చూడు, ఎంత దూరం చూస్తే అది నీదే. నువ్వు నడు, ఎంత దూరం నడిస్తే అది నీదే. ఇస్సాకుతో ఇదిగో ఇదంతా నీదే. యాకోబుతో ఇదంతా నీదే అని దేవుడు కనాను ప్రాంతాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక కారణం వలన ఐగుప్తులో లాక్ అయిపోయారు 400 సంవత్సరాలు. వీళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తులో లాక్ అయిపోయేసరికి రకరకాల జనాంగాలన్నీ వీళ్ళకి దేవుడిచ్చిన ప్రాంతాన్ని ఆక్రమించుకుని అక్కడ వాళ్ళకి నచ్చిన దేవతలు పెట్టుకున్నారు, గుళ్ళు పెట్టుకున్నారు, గోపురాలు పెట్టుకున్నారు, చేసుకున్నారు. 400 ఏళ్ళకి వీళ్ళు మళ్ళా వారికి వాగ్దానం చేసిన నేల దగ్గరికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ పొలం అది, వారి ప్రాంతం అది, వారి ఆస్తి అది, దేవుడు వారికి ఇచ్చింది అది. దానిలో ఎవరో వచ్చి ఏదేదో చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నాడు? మొత్తం ఖాళీ చేసి పడండి, అది మీది, అది మీది. దావీదు కాలం వరకు పోరాటం చేశారు, కొంత రాజ్యం వచ్చింది. సొలొమోన్ కాలంలో మొత్తం ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ భూమి అంతా వచ్చింది. ఆ తర్వాత నుంచి నువ్వు చూడు, ఎప్పుడైనా దేవుడు ఇదిగో పలానా వాళ్ళ ప్రాంతానికి పో, ఆ ప్రాంతంలో విగ్రహాలు పడగొట్టు అని చెప్పాడా? పక్క వాళ్ళ రాజ్యానికి వెళ్ళు, వాళ్ళని దోచుకుని వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలంతా నాశనం చేయని చెప్పాడా? వెళ్ళి మీ యోధా మతాన్ని పలానా చోట ఇంప్లిమెంట్ చేయండి, అక్కడ విస్తరింపజేయండి, వారి తలల మీద రుద్దండి అని చెప్పాడా? నువ్వు బైబిల్లో ఎక్కడ చూపించలేవు నా దేవుడు ఇతరుల సెంటిమెంట్లను పాడు చేశాడు, ఇతరుల విగ్రహాలు పాడు చేశాడు, ఇతరుల భక్తులు పాడు చేశాడు, ఇతరుల గుళ్ళు పాడు చేశాడు బైబిల్లో చూపించలేవు. నా దేవుడు నా ప్రజలకు ఇచ్చిన దాంట్లో నువ్వు వచ్చి కడితే దాన్ని తీయించాడు. తను ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన భూమిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు తప్ప మిగతాది ఎవరెవరు ఎక్కడో బతుకుతున్న దాన్ని ఎప్పుడూ పాడు చేయమని పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో కాదు. నా దేవుడు మార్పు లేనివాడు. అయ్యో ఇదేంటి ఇలా చేశాను అని ముక్కు మీద వేసుకుని కొత్త నిబంధనలు ఇలా చెప్పలే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన పద్ధతి ఇదే. నీ ఇంట్లో ఉందనుకో, నేనేం చెప్తాను? నీ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, మా విగ్రహాలు ఏంటమ్మా తీసేయని చెప్తాను అంతే తప్ప పక్కింట్లోకి వెళ్ళి వాళ్ళ విగ్రహం తీసేయమని చెప్తానా? ఇప్పుడు అంతే, అప్పుడు అంతే. దేవుడు ఎందుకు దాన్ని ఖాళీ చేయమన్నాడు అంటే ఆ కనాను ఇశ్రాయేలీయుల యొక్క స్వాస్యము. దేవునికి స్తోత్రం. దేవుడు వారికి ఇస్తే వీళ్ళు బానిసలుగా అక్కడ ఉండిపోతే దీన్ని ఆక్రమిస్తే దాన్ని ఖాళీ చేయించాడంతే. వన్స్ దేవుడు వాగ్దానం చేసిన భూమి వాళ్ళకు వచ్చిన తర్వాత ఒక్క అంగుళం నేల కూడా పక్క వాళ్ళది ఆక్రమించను లేదు, ఇతరుల సెంటిమెంట్లని వాళ్ళు పాడు చేయను లేదు, ఎప్పుడు చేయలేదు. ఈయన మందసం తీసుకెళ్ళి వాళ్ళ గుళ్ళో పెడితే ఆ దేవతని తల తీసాడు తప్ప ఈయన ఎప్పుడు ఏమీ చేయలేదు. ఇది మన దేవుని యొక్క గొప్పదనం. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు ఏమంటున్నాడంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజల్ని మీరు చూస్తారు, అక్కడ ప్రజల పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు ఎన్నో చూస్తారు. చూసిన తర్వాత వాటిని బట్టి మీకు కొన్ని నచ్చాయనో కొన్ని బాగున్నాయనో అందులోది ఏదైనా నాకు చేశారంటే మాత్రం కుదరదు, చేయడానికి వీల్లేదు. అన్యజనులు తమ దేవునికి చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు ఖండించి చెప్పిన మాట. కొత్త నిబంధనలు కూడా దానికి సంబంధించిన మాటలు ఉంటాయి. అన్ని జనుల ఆచారాలు అభ్యసించవద్దని, అన్ని జనులు నడుచుకున్నట్టు మీరు నడుచుకోవద్దని, మనుషుల ఆచారాలు కట్టడలు పాటించవచ్చని దేవుడు కొత్త నిబంధనలో కూడా అదే మాట చెప్పాడు. ఏం మారలేదు. ఆయన ఆరాధించే విషయంలో, ఆయన్ని గణపరిచే విషయంలో ఎవరి పద్ధతులను తీసుకుని రావడం దేవుడికి ఇష్టం లేదు, ఎవరి ఆలోచనలను తీసుకుని రావడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు? మనుషులు తమకు ఏమనిపించిందో అది ఆరాధించుకుంటున్నారు కదా వాళ్ళ దేవుళ్ళని. ఇన్ని లోకంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు పూజించబడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా పూజించాలంటే అలా పూజిస్తున్నారు, ఏ స్టైల్లో ఆరాధించాలంటే ఆ స్టైల్లో ఆరాధించుకుంటున్నారు. ఒక దేవుణ్ణి ఇక్కడ ఒకలాగా ఆరాధిస్తే ఇంకో రాష్ట్రంలో ఇంకోలా ఆరాధిస్తారు. వాళ్ళకి నచ్చినట్టు ఆరాధించుకుంటున్నారు కదా. మరి ఈయన ఎందుకు ఒప్పుకోవట్లేదు? అది కూడా తెలుసుకోవాలి కదా. మరి
వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఇబ్బందులు ఏంది, ఈయన ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే, నేను ఒక దేవుని సృష్టించుకున్నాను, ఆ దేవునికో పేరు పెట్టాను, ఆ దేవునికో బర్త్డే పెట్టాను, ఆ దేవునికో పండగ పెట్టాను. నేను సృష్టించుకున్న దేవుణ్ణి నాకు నచ్చినట్టు ఆరాధించుకుంటాను. మరి నన్ను సృష్టించిన దేవుడు, నేను సృష్టించాను కాబట్టి నాకు నచ్చినట్టు ఆరాధించుకుంటే, నన్ను సృష్టించిన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఆయనకి నచ్చినట్టు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు? సృష్టికర్త ఆయన. ఈ దేవీ దేవతలకు సృష్టికర్త మనిషి కాబట్టి తనకు నచ్చినట్టు ఆరాధించుకోవచ్చు, తప్పేం లేదు. వీటికి సృష్టికర్త మనిషి కాబట్టి తనకు నచ్చినట్టు ఆరాధించవచ్చు. కానీ మనందరికీ సృష్టికర్త ఆయన కాబట్టి ఆయన ఆరాధించేటప్పుడు ఆయనకి ఏమి ఇష్టమో, ఆయనకు ఎలా ఇష్టమో, ఆయన్ని ఎలా ఆరాధించితే ఆయన సంతోషిస్తాడో అలా మాత్రమే మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. తేడా అర్థమైంది కదా? మనం క్రియేట్ చేసుకుంటే మన ఇష్టం, మనం ఎప్పుడైనా ఎలా అయినా చేసుకోవచ్చు. తెలంగాణకు తల్లిని క్రియేట్ చేసినప్పుడు బర్త్డే పెట్టారు. ఎప్పుడు? తెలంగాణ ఆవిర్భావ దినాన్నే ఎప్పుడైతే తెలంగాణ అనౌన్స్ చేసిందో ఆ రోజు బర్త్డే ఇచ్చేసాం. దేవుని క్రియేట్ చేసాం, బర్త్డే క్రియేట్ చేసాం, పండగ క్రియేట్ చేసాం, వాళ్ళకో ప్రసాదాన్ని క్రియేట్ చేసాం. కాదని ఎవడంటాడు? మనం తయారు చేసిన బొమ్మ వద్దనంటదా? అందో. సో కాదనేవాడు ఎవరన్నారు? పక్కింటోడు ఎవడన్నా వచ్చి ఇదేంట్రా ఇలా తయారు చేసావు, ఏం నువ్వు చేసావు అంటాడా? ఎవడో అంటావు. హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన దేవుడి విషయంలో నీ ఇష్టం చేయకు. ఎందుకంటే నువ్వు సృష్టికర్తవు కాదు ఆయనకి, ఆయన నీకు సృష్టికర్త. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఏం డిమాండ్ చేశాడో ఆ డిమాండ్ ప్రకారమే మన ఆరాధన లేదా ఆయనకి మనం చేయాల్సినవి ఉండాలి. అందుకు మనం తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఈ మాట ద్వారా దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడునుగాక. హల్లెలూయా. మళ్ళా చెప్దాం హల్లెలూయా. మరలా వచనం చూద్దాం. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. వాళ్ళంటే ఎవరు? కనానీయులు. వాళ్ళు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. వాళ్ళు ఎవరంటే అన్ని జనులు, విగ్రహాలను పూజించేవారు. మీరెవరంటే దేవుని ప్రజలు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తమ దేవతలకు ఏం చేస్తారని మనల్ని చేయొద్దన్నాడు. ఫస్ట్ విషయం ఏంటంటే, వారు తమ దేవతలకి ఒక రూపంలో ఒక విగ్రహం చేస్తారు. ఇక్కడ రాపర్తి లోపల ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది డాక్టర్ గారిది. అది ప్లాన్ అది నేనే ఇచ్చానప్పుడు. దాని వర్క్ టైంలో వెళుతున్నప్పుడు అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు పక్కన చిన్న గ్యాప్లో తాడి చెట్టు ఉంటుంది. అక్కడ ముసలైన గేదెను కట్టుకుని అస్తమాను ఇబ్బంది పెట్టేవాడు. లారీలు ఎదుర్కొంటాయి. వెళ్తే ఏమైంది, దారిలో ఇబ్బంది పెట్టేవాడు. వెళ్తున్నాం. ఒకరోజు ఆయనే ఒక చిన్న రాయి తెచ్చి అక్కడ ఉన్న తాడి చెట్టు దగ్గర పెట్టాడు. చాలా కాలం అయిపోయిన తర్వాత నేను మొన్న ఒక 2 months బ్యాక్ వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ ఇలాగ ఫోల్స్లాగా చిన్నగా లేపి దాని మీద పైన ఒకటి అడ్డు పెట్టి దాన్ని రెడీ చేశారు. ఇంకో 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమవుద్ది, అక్కడ గుడి ఉంటుంది. ఇంకొక సంవత్సరం పోయిన తర్వాత ఏమవుద్ది, ప్రతి సంవత్సరం అక్కడ ఉత్సవం జరుగుతుంది పొలాల మధ్యలో. ఈ పొలాలు లేని టైంలో పెడతారు బర్త్డే. అక్కడ పెట్టి మన ఇష్టమే కదా. ఇప్పుడు ఎవడన్నా పుడతాడు, బర్త్డే మాత్రం కుదరదు, వాళ్ళు చేయొచ్చు. నేను చూసి ఆశ్చర్యపడి, ఏంటి ఇక్కడ అప్పుడే ఒక దేవుడు వచ్చాడు. వారు తమ దేవుళ్లకు ఒక రూపాన్ని చెక్కుతారు. అది ఎనీ మెటీరియల్, చెక్క అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, తయారు చేస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సృష్టిలో నువ్వు దేనికన్నా ఏం చేస్తావు నాకు తెలీదు, నాకు మాత్రం ఏ మెటీరియల్ వాడి ఎప్పుడు ఒక విగ్రహాన్ని, ఒక రూపాన్ని చెయ్యవద్దు. దేవునికి స్తోత్రం. అలా ఒక్కసారి ఇశ్రాయేల్ చేసినందుకు, అంటే ఈ మాట అనకూడదేమో, ఎన్నిసార్లు సనుకుంటాడు దేవుడు. వారు అరణ్యంలో దూడం చేశారు, 100 సార్లు ఉంటుంది అన్నమాట. అరణ్యంలో దూడం చేశారు. ఎందుకు? వాళ్ళు ఒక దేవుణ్ణి నమ్ముకోవడానికి దూడం చేస్తుంటే ప్రాబ్లం లేదు. విగ్రహారాధన చేశారని వదిలేద్దరు. ఎందుకంటే చాలాసార్లు విగ్రహారాధన చేశారు, ఒకసారని వదిలేశాడు, ఓ శిక్ష వేసి వదిలేశాడు. కానీ దూడ గురించి పదే ఎందుకన్నాడో తెలుసా? వాళ్ళు తమ బంగారం అంతటినీ పోసి ఒక దూడ రూపంలో మోసేసి ఆ మోసలో తయారు చేసి ఐగుప్తులోంచి మనల్ని బయటకు తీసుకొచ్చిన యెహోవా ఇతనే అన్నారు. వాళ్ళు ఒక దేవుణ్ణి తయారు చేయలేదు, దేవుడికి ఒక రూపాన్ని తయారు చేశారు.
వాళ్ళు ఒక దేవుణ్ణి తయారు చేసి ఉంటే అది ఒకలా తీసుకుంటాడు దేవుడు, దాన్ని ఒక విగ్రహారాధన ఒక పాపంగా తీసుకుంటాడు. ఆయనకు ఒక రూపాన్ని చేయడాన్ని సామాన్యమైన విషయంగా తీసుకోలేదు, చాలా పెద్ద విషయంగా తీసుకుని దాన్ని అలా మనసులో పెట్టుకుని ఎవడెవడ దూడ చూశాడో చేశాడో ఆడెవడో కనాన్ని చూడలే, దూడ చేసినట్టు ఎవడో కనాన్ని చూడలేదు. అర్థమైంది మీకు? ఈవెన్ ఆ పక్క నుండి దూడ చేయించిన ఆహారంతో సహా ఎవడు దూడ చేసినట్టు ఎవడు లేడు. ఆ దూడ చేసేటప్పుడు చిన్న చిన్న పిల్లలు ఆడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రమే కనాన్ని చూశారు. ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నాడు? దేవుడికి విగ్రహం పెట్టడం ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇష్టం లేదై ఉంటుంది? ఎందుకు ఇష్టం లేదై ఉంటుంది? నాకు తెలిసి ఈ సీజన్లో కంటే బాగా దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడో మనం అర్థం చేసుకోవడం కష్టమే. ఈ సీజన్లోనే చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. దేవుడికి ఒక బొమ్మ చేస్తారు. బొమ్మ చేసినప్పుడు ఆడు ఒక మూసలో వేసి కొడతాడు బొమ్మని. ముక్కు సరిగా రాకపోతే ముక్కు దిద్దుతాడు, చెవులు దిద్దుతాడు. దేవుడికి ఎలా ఉంటుంది? పైనుంచి నేను ఆదాము కదా ఇవన్నీ చేశాను, ఆదాముకి మట్టి తీసి తయారు చేసి ముక్కు ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇలా పెడితే బాగుంటుంది, ఇంక మన షేప్ ఇచ్చేద్దాంలే, ఇంక ఇడికే మనం ఎలా ఉన్నాం అలా ఇచ్చేద్దాంలే అని కరెక్ట్గా చెవులు గీవులు చేతులు గీతులు అంత కరెక్ట్గా సెట్ చేసి ఆయన మనిషి ఎత్తే ఈయనేం చేస్తాడు? ఇప్పుడు ఈ చెవి పెద్ద చేస్తే అందంగా ఉంటుంది, ఇక్కడ ఇంకో 2 చేతులు ఎడితే బాగుంటుంది, ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కటిలో చేసుకుంటారు వాళ్ళు. అది దేవుడికి ఎలా ఉంటుంది? దేవుడు తనని ఒకడు తయారు చేయడాన్ని ఎప్పుడు అంగీకరించడం. ఎందుకంటే ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. సృష్టికర్త ఎలా యాక్సెప్ట్ చేయగలడు? దాన్ని యాక్సెప్ట్ చేయలేడు, అసలు యాక్సెప్ట్ చేయలేడు. అయితే తయారు చేస్తాడు వీడు, దానికి ఉన్న వంకరలు టింకర్లు అన్నీ సరి చేస్తాడు, దానికి రంగులు వేస్తాడు. ఒకసారి నేను చూశాను, ఒక పెద్ద విగ్రహం ఉంది, దానికి రంగు వేయాలి. ఇటు చీర అడ్డు పెడతారు కదా, క్లాత్ ఏదో అడ్డు పెడతారు. ఒక దేవత బొమ్మ అది, ఇలా కాలు మీద మఠం వేసుకుని కాలు వేసుకుని కూర్చుంటే ఆడు ఒళ్ళో కాలెట్టి మొఖానికి రంగు వేస్తున్నాడు. ఒళ్ళో కాలెట్టి మొఖానికి రంగు వేస్తున్నాడు. ఒకవేళ మన దేవుడికి ఓ బొమ్మ వేసి అలా రంగేస్తే ఆడు దాగోని గుడిలో బొమ్మ తలకాయ ఎగిరి అలా ఎగిరిపోయింది, అలా ఎగిసిపోయినది. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఏం చేయాలి? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నాకు విగ్రహం వద్దురా బాబు, మీకు నమస్కారం, నాకు విగ్రహం వద్దన్నాడు. ఎందుకు? తొక్కుతాం. ఎవడో దాన్ని చెక్కుతాడు, ఎవడో దానికి రంగులు వేస్తాడు, దానికి ఏదో పెట్టి ఇది నువ్వే అంటాడు. ఎంతకే దాంట్లో జీవం లేదు. జీవం గల దేవుడు జీవం లేని దాంతో ఎలా పోల్చుకుంటాడు? ఎలాగ దాన్ని ఆయన సంతృప్తి పడగలడు? ఆయన వల్ల కాదు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు విగ్రహం వద్దన్నాడు. మన కాకినాడ నుంచి వస్తుంటే సౌండ్ వినపడుతుంది. అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నాడంటే, మన ప్రాంతంలో ఎప్పుడు లేని మొట్టమొదటిసారిగా బెల్లం వినాయకుడిని పెట్టామన్నాడు. నేను అనుకున్నా శివలమని జల్లేడా లేదో, 9 రోజులు ఉండాలిగా, తప్పేం లేదు, దాంట్లో తయారు చేసుకున్నాడు. ఏపీఎస్పీలో వినాయకుడు మోడీ కలిసిన బొమ్మ పెట్టాడు. అంటే పైన మోడీ తల, మోడీ గడ్డం, వినాయకుడు ఉండి ఆర్మీ గన్న పట్టుకుని ఉన్నాడు. అక్కడ అలా పెట్టాడు. ఎక్కడో జగన్నాథపురంలో అంటే జెమ్స్తో పెట్టారంట, పిల్లల దగ్గర రానికూడదు అలాంటి చోటికి, లాకు తినేస్తాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెట్టారు. అది వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏం కామెంట్ చేసేది లేదు. దేవుడు గనక విగ్రహానికి అనుమతించుంటే, యేసు ప్రభు గనక విగ్రహానికి అనుమతించుంటే ఏం చేస్తారో తెలుసా? ఈయన మనకు ఉత్తరవాదం ఉంది కాబట్టి లాయర్ యేసు ప్రభు బొమ్మ పెడతాడు. ఒకడు పేపర్లు పెట్టుకుని మనం చేసిన పాపాల పేపర్లు నల్ల కోట వేసుకుని యేసు ప్రభు బొమ్మ పెడతాడు ఒకడు. ఇంకొకటి ఏం చేస్తారో తెలుసా? డాక్టర్ బొమ్మ పెడతాడు. ఆయన పరమ వైద్యుడు కదా, ఆ డాక్టర్ బొమ్మ పెడతాడు. ఇంకొకటి ఏం చేస్తాడో తెలుసా? గొర్రెలను కాతర బొమ్మ పెడతాడు, ఆయన కాపరు కాబట్టి. ఇంకొకటి ఏం చేస్తాడు? ఈయన ప్రభు కాబట్టి సింహాసనం మీద కూర్చొని బొమ్మ పెడతాడు. అలాంటి ఎన్ని బొమ్మలు ఎడతారో నా ప్రభుకి ఇవన్నీ తెలుసు కాబట్టి, రే దుర్మార్గులారా, నాకు బొమ్మ వద్దు, నాకు విగ్రహం వద్దు, అసలు వద్దని చెప్పేశాడు. ఇక ఆయన అంతాలో చెప్పిన ఈ ఆర్సీఎమ్ముడు మొత్తానికి యేసు ప్రభుకి విగ్రహాలు తయారేయడం మొదలెట్టాడు. ఆడేం చేస్తాడు? క్రిస్మస్కి ఏమో చిన్నపిల్లడు యేసు, గుడ్ ఫ్రైడేకి ఏమో చచ్చిపోయిన యేసు, మధ్యలోనేమో ఏళ్ళు మడతట్టి ఆశీర్వదించే యేసు. ఈ స్టైల్ ఎక్కడి నుంచి తెచ్చాడో అది తెలియదు మనకి. ఎంతమంది యేసుల్ని క్రియేట్ చేశాడు. గౌరీపట్నం వైపు వెళ్తున్నప్పుడు ఎంత బాధ ఉంటుందంటే, లెఫ్ట్ సైడ్ ఏమో తయారు చేసి రంగులేసి పూజించబడుతున్న బొమ్మలు, రైట్ సైడ్ ఏమో తయారు చేస్తున్నప్పుడు చెయ్యి ఇరిగిపోయిన బొమ్మలు, కాలు ఇరిగిపోయిన బొమ్మలు. ఎవరయ్యా? యేసుప్రభు. కాలు ఇరిగిపోయిన యేసుప్రభు, చెయ్యి ఇరిగిపోయిన యేసుప్రభు, మొఖం సరిగ్గా రాని యేసుప్రభు,
చేతన్నప్పుడు సెట్ అవని యేసుప్రభు, రంగు సెట్ అవని యేసుప్రభులు బొమ్మలు ఒక 20-30 గుట్ట కింద వేసి ఉంటాయి. ఇది యేసుప్రభువే, అది యేసుప్రభువే. ఎలా దాన్ని తీసుకుంటాడు, ఎలా దాన్ని భరిస్తాడు? కొన్ని బైబిల్ మిషన్ చర్చిలు అంటే ఈ ఆర్సీఎం నుంచి అడాప్ట్ చేసుకుని బైబిల్ మిషన్ వాళ్ళు కొన్ని చోట్ల లూథరన్ చర్చ్, కొన్ని చోట్ల అయితే ఇంచుమించు అన్ని లూథరన్ చర్చిలో. నేను ఒక చర్చికి వెళ్ళాను, ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే పాస్టర్ గారి పర్మిషన్ తీసుకుంటా అన్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు చర్చ్. నేను ఎక్కడ ఉంటారంటే ఈ పక్క గదిలో లోపల ఉంటారన్నారు. వెళ్ళాను లోపలికి. వెళ్ళేసరికి అక్కడ యేసుప్రభు బొమ్మ ఉంది, మోకాళ్ళు వేసాడు, దండం పెడుతున్నాడు యేసుప్రభు బొమ్మకి. నేను మాట్లాడి ఉండబెట్టలేక, ఇదేంటంటే ఆర్సీఎంలో కదా ఉంటుంది, మీరేంటి బొమ్మకి నమస్కారం పెడతారు, మీకు తెలుసు కదా అంటే, పెద్దలు ఊరుకోడరండి అన్నాడు. రేపు యేసుప్రభు సింహాసనం దగ్గర ఏమయ్యా బొమ్మకి ఎందుకు దండం పెట్టుకున్నావు అంటే, పెద్దలు ఊరుకోలేదు ప్రభు, నాకు పరలోకం అంటే పెద్దలను అడుగుంటాడు. నీకు ఏం కావాలంటే అది పెద్దలను అడుగు, అక్కడే ఉన్నారు వాళ్ళు, వెళ్ళి అడుగుంటాడు. ఎంత విచిత్రం. పెద్దాపురం స్వర్ణ దేవాలయానికి వెళ్తే నేను చెప్పాను మీకు ఒకసారి, ట్యాక్స్ పంచుతుంటే ఒక పెద్ద ఆవిడ, ఒక 60 సంవత్సరాలు పైన ఉంటాయి, అక్కడ పెద్ద సిలువ ఉండి, ఈ సిలువ మీద యేసుప్రభు బొమ్మ ఉంటుంది. ఆ సిలువ యేసుప్రభు నెత్తి మీద ఒక కాకి ఉంది. ఈ కాళ్ళు దగ్గర ఆవిడ మాత్రం ఏడ్చేసి కళ్ళు తలతో తుడిచేస్తుంది కాళ్ళు. ఆవిడ ఫీలింగ్ ఏంటి? బైబిల్లో ఒక స్త్రీ కన్నీళ్లతో పాదాలు కడిగింది, నేను కూడా కడిగి. ఈ లైన్లో ఇంకొకటి ఉంది, ఈవిడ వెళ్ళిపోగానే ఆవిడ మొదలెడుతుంది. ఇప్పుడు అక్కడ దేవుడు ఎలా తీసుకుంటాడు దీన్ని, ప్రభు ఎలా తీసుకుంటాడు దీన్ని? ఒకసారి ఒక పాస్టర్ గారిని, ఎందుకంటే ఈ సిలువ అయి పెట్టరు, జస్ట్ రిప్రజెంటేషన్ అండి, మామూలు మన ప్రభు సిలువ మీద చచ్చిపోయాడని చెప్పడానికి, మన ప్రభు ఇలా ఉంటాడో, ఇలా ఉండేవాడు అంగీతం అని చెప్పడానికి. వెరీ గుడ్. అయితే ఏం చేయాలి? అక్కడ వాచ్మెన్ పెట్టాలి. ఏమని? ఇలా చేయలేగుతుంటే కరెక్ట్గా టప్ అని కొట్టి దండం పెట్టుకో, దీనికి ఇది యేసు ప్రభు కాదు లాంటిది. సిలువ దగ్గర మోకాళ్ళతో టప్ అని కాలు మీద ఒకటి కొట్టి ఇక్కడ మోకరించుకో, ఇది యేసు ప్రభు లాంటిది, యేసు ప్రభు కాదు అని చెప్పాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ పాస్టర్మ గారు ఈ ఇద్దరు సిలువ దగ్గర దండం పెట్టుకుని ఫోటో పెడతారు, దాన్ని అందరము స్టేటస్ పెట్టుకుంటారు, అందరూ షేర్ చేసి. ఎంత ప్రార్థన పరులు కాదు, విగ్రహారాధికులు వాళ్ళు. ప్రార్థన పరులు కాదు, విగ్రహారాధికులు. దేవుడు దాన్ని క్షమిస్తాడు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో క్షమిస్తాడు. ఎందుకంటే ప్రభు చెప్పేసుకున్నాడు, ద్వితీయ దేశకాండం అంటే ధర్మశాస్త్రం అంతా చెప్పి, మీరు ఇతర దేవుళ్ళకి చేసినట్టు నాకు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ సీజన్ వస్తుంది, వీధుల్లో యేసుప్రభు బొమ్మలు, యోసేపు బొమ్మలు, మరియ బొమ్మలు ఉంటాయి కదా, అవి అలా వదిలేస్తారు, రొంగిపోతాయి, పాడవుతాయి. తర్వాత ఏమవుతాయని ఎప్పుడన్నా ఆలోచించాం మనం? తర్వాత అవి పెంట మీదకి వెళ్తాయి, అక్కడి నుంచి డంప్ యార్డ్కి వెళ్తాయి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మొక్కలు కొట్టి ఎక్కడో గొట్ట కింద వేస్తారు. ఇదా మనం దేవుడు అని పేరు పెట్టి ఒకదానికి ఇచ్చే ఒక అంతం. ఈరోజు ఏమవుతుంది, నిన్న మొన్నట్లో జరిగేది, కాస్ట్లీ కొనుక్కుంటాం, అప్పుడు దాకా వాళ్ళే దగ్గరుండి పూజలు చేస్తారు, అన్నీ ఇస్తారు, అన్నీ చేస్తారు. దీన్ని తీసుకెళ్ళి నీటిలో పడేసినప్పుడు ఇది అంత గొల్ల కదా, అంత గొల్ల కాబట్టి ఇది మొలగకపోతే ఎవడైతే పెట్టి అప్పుడు దాకా పూజ చేశారో 10 మంది ఎక్కి దాన్ని తొక్కుతారు మొలగడానికి. ఎలా తీసుకుంటాం ఆ సీన్ని? ఒక గంట క్రితం ఏముంది, గంట తర్వాత ఏముంది, తొక్కి నువ్వు మొలగరా బాబు అని ముంచేస్తారు. అయిపోయింది. ఈడిపోయిన తర్వాత ఒక 2 రోజులు పోయిన తర్వాత ఇంకో బ్యాచ్ వస్తా, మున్సిపాలిటీ బ్యాచ్, అదొచ్చి ఏం చేద్దాం, వీటన్నిటిని పీకి రోడ్డు మీద పడేసి కాళ్ళు చేతులు తలకాయ సెపరేట్ చేసి గుండ కింద కొట్టి దాన్ని కొట్టేస్తారు. ఏముంది తేడా యేసు ప్రభుకి దీనికి? మనం కూడా తెచ్చాం. ఒకసారి నేను చెప్పిన గుర్తు, ఒక హోటల్లో యేసు ప్రభు బొమ్మకు దండేశాడు, ఎదర బజ్జీ పెట్టాడు. నేను ఏంటిది అని అడిగాను. తేటిన బాబు, ఇంతకుముందు ఏదో నమ్ముకునే వాళ్ళని దేవుడు మమ్మల్ని దర్శించాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు అన్నాడు. నేను అన్నాను, ఇదేంటది, అలా పెట్టకూడదు, మనకు వాక్యమే దేవుడు అన్నాను. ఓ నెల పోయిన తర్వాత వస్తే ఆడ రెఫరెన్స్ పెట్టి దానికి వేసాడు దండ. ఏం చేయను? ఆడ వాక్యం దేవుడు అంటే ఎలా అర్థమైందంటే అక్షరాలకు దండ వేయాలన్నమాట, దాన్ని పూజించాలన్నమాట. మళ్ళీ అందరం కూడా అంతే కదా, బైబిల్ మనకు దైవ సమానం. కాలుకి తగిలిందంటే అయ్యి బాబోయ్ ఎంత బాధపడిపోతాం. మనం వాక్యం దేవుడు అంటే దేవుడు మాట, దేవుడు మనకి, దేవుడు ఏం చెప్పాడో అదే మనకు దేవుడు. దేవుడు మాటలు రాసింది దేవుడు కాదు, దేవుడు మాటలు రాసిన ఫ్రేము మనకు దేవుడు కాదు. యేసు ప్రభు లాంటిది ఆయన ఇలా ఉండుంటాడని తయారు చేసిన ఏ బొమ్మ మనకు దేవుడు కాదు.
నీకు ఎప్పుడైనా ఒక పరిస్థితి ఎదురైతే, యేసు ప్రభుది నీట్గా ఒక బొమ్మ తయారు చేశారు, ఆ వెనకాల పైన ఏదో వస్తువు ఒకటి పట్టుకోవాలి, ఎక్కడానికి ఏమీ లేదంటే ఆ కాలు మీద ఒక కాలు, భుజం మీద ఒక కాలు వేసి, ఆ తల మీద ఒక కాలు వేసి దాన్ని తీయగలగాలి నువ్వు. అలా తీయగలిగినప్పుడే నీ దేవుడు ఒక బొమ్మ కాదని నీ మనసులో ఒప్పుకున్నట్టు. దేవునికి స్తోత్రం. ఎందుకులే యేసుప్రభు బొమ్మ కదా అన్నావు కనుక రే, చాలా పెద్ద పాపం, చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఎందుకంటే ఏం జరుగుద్దో ఆయనకి తెలుసు. వచ్చేస్తున్నాం కాకినాడ నుంచి, మనం కొత్త బొమ్మలు తయారు చేస్తున్నాడు. ఈడేవాడు అప్పుడే వినాయక గొప్ప సంవత్సరం గురించి తయారు చేస్తున్నాడంటే, ఈసారి లేడీ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ దసరాకి రెడీ చేస్తున్నారు. ఈడు రంగులు వేసేటప్పుడు ఎలాగ ఈడు ఆలోచన ఎలా ఉంటుంది? ఒకసారి ఒక వ్యక్తి ఒక సైకియాట్రిస్ట్ని అడిగాడు, అది పుస్తకంలో ఉంది. సైకియాట్రిస్ట్ ఒక అతను ఉంటాడు, పట్టాభిరామని. ఆయన తన పుస్తకంలో అతనికి ఎదురైన ప్రశ్నలకి సమాధానం రాశాడు. అందులో ఒకడు ప్రశ్న ఏమడిచాడో తెలుసా? మా దేవతలను చూసినప్పుడు నాకు కోరికలు కలుగుతున్నాయి, అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి, దీన్ని బట్టి నేను చాలా ఫీల్ అవుతున్నాను, ఏం చేయమంటారని రాశాడు. ఈయనేం చెప్పాడో తెలుసా ఆన్సర్? మనం పెట్టుకున్నా కదా, అదేం తప్పు కాదు, నీకు నచ్చినట్టు ఆలోచించుకున్నాడు. మన దేవుడు విగ్రహం ఎందుకు వద్దన్నాడో తెలిసిందా నీకు? ఎలాంటి చెప్పుకుంటే ఇది ఒక్క విషయాన్ని సాయంత్రం దాకా చెప్పచ్చు. ఎన్ని రకాలు చేసుకుని గబుక్కుని అనుకోకుండా బొబ్బాయికాయకి చిన్న మూతి ఎలా వచ్చిందా, అది దేవుడే. మామిడిపండు తోక వంగిందా, అది దేవుడే. అట్టిపళ్ళు కవలొచ్చిందా, అది దేవుడే. అనుకోకుండా కాకి ఏపెత్తనం అని ఇంకో ఇత్తనం మర్రి ఇత్తనం మింగేసి అక్కడ కానీ వెళ్ళేసి 2 మొక్కలు కలిసి వచ్చినాయంటే అది దేవుడే. అన్నీ చేసాం. అందుకు దేవుడు ఏమన్నాడో తెలుసా? వెరీ సీరియస్ వార్నింగ్ క్రిస్టియానిటీకి. వాళ్ళు చేసినట్టు నాకు చేయొద్దు. మీ ఇళ్లలో యేసుప్రభు లాంటి ఫోటోలు ఇలాంటివి ఏమన్నా ఉంటే అర్జెంటుగా తీసి కాల్చేయండి. అయ్యి బాబు యేసుప్రభుని కాల్తాను అనుకున్నావు కనుక, అనుకోవడమే పాపం, కాల్చడం పాపం కాదు. అలా నువ్వు అనుకోవడమే పాపం. అవి వద్దు మనకి. కాస్ట్లీ కొనుక్కుని ఆ కమ్యూనియన్ ఫోటోలు అవి బట్టి ఈ ఫోటోలు ఎందుకు మనకి? దేవుడేమో లోపల ఉంటే గోడ మీద ఎందుకు రా బాబు? లోపల ఉంటే దేవుడు గట్టి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎందుకు మనకి గోడ మీద? వద్దు, ఇంకా ఆలోచన వద్దు. అండ్ మీకు ఇంకా ఓపిక ఉంటే ఎక్కడైనా యేసుప్రభుకి సంబంధించిన బొమ్మలు సిలువలు ఉంటే ఓ చిన్న ఫ్లెక్స్ తయారు చేయండి. దాని మీద ఇది యేసుక్రీస్తు ఇలా ఉండొచ్చనే ఒక నమూనా కోసం మాత్రమే తప్ప ఇది యేసుక్రీస్తు కాదు, దీనికి మొక్కితే నరకానికి పోతారు కాబట్టి మొక్కొద్దు, జస్ట్ చూసి వెళ్ళిపోండి అని వచ్చిన ఫ్లెక్స్ అంటే వెళ్ళిపో. నీ వంతుగా ఒక 200 అవుద్ది, 150 రూపాయలు అవుద్ది చేసి నీ వంతుగా ఏదో బొమ్మ దగ్గర పెట్టి పాస్టర్లు తిడితే తిట్లు తినే, జనాలు తిడితే తిట్లు తినే. కానీ నీ దేవుడి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించు. కొంతమంది ఆయన ఆలోచిస్తారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత పాడు చేసి పాడేశారంటే, ఎంత పాడు. ప్రతి చర్చి డిజైన్లో సిలువులు, పెద్ద సిలువులు పెట్టి దానికి ఎవడొకడు మొక్కేస్తాడు. దానికి ఏంటి నువ్వు చెప్పు, నువ్వు పెట్టాల్సి వచ్చిందా డిజైన్లో చెప్పు. ఎవడైనా నేను బయట సిలువ ఒకటి పెట్టాను, నరకం వెళ్ళడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నా సిలువ పెట్టి దండం పెట్టి నరకానికి పోండి. పెట్టకుండా వాళ్ళు వస్తే నువ్వు పరలోకం వెళ్తావు, ఒక ఆప్షన్. నేను ఎందుకు ఎక్కడ ఏం పెట్టలేదు? నేను అలాంటి అవకాశం ఒకటి మీకు ఇవ్వదలుచుకోలేదు, అలాంటి ఒక ఛాన్స్ నేను ఇవ్వదలుచుకోలేదు. గబుక్కుని ఏదో పెట్టాను. తిమోతి వైరింగ్ ఏదో లాగుతూ గబుక్కుని కాలుకి సిలువు తగలగానే అయ్యో ప్రభువా క్షమించన్నట్టు నరకానికి పోతాడు. ఎందుకు వచ్చింది? ఎందుకురా బాబు అని నేను ఏం పెట్టను కూడా. ఇది దేవుడు హర్షించేది కాదు, దేవుడు కోరుకునేది ఎట్టి పరిస్థితుల్లో కాదు. అందుకని జాగ్రత్తగా ఉందో. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏమైనా ఇలాంటివి ఉంటే చెప్పండి. మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే దేవుడు ఏమాత్రం సంతోషించే విషయం కాదు. దేవునికి స్తోత్రం. రెండోది, వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తమ దేవుడికి ఏం చేస్తారంటే ఒక గుడి కడతారు. దేవుడికి ఒక ప్లేస్ నిర్ణయిస్తారు. ఇది దేవుడు ఉండే స్థలం, ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది, ఇక్కడ దేవుడు మనల్ని చూస్తాడు, ఇక్కడ దేవుడికి మనం ఏదైనా ఇవ్వచ్చు అని ఒక దాన్ని కడతారు. దాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అవి పక్కన పెట్టండి. దాని రంగులు అంగులు వ్యవహారాలు అన్నీ వదిలేయండి. మనవాళ్ళు ఏం చేశారు? ఎంత దారుణం అంటే క్రీస్తు కృపాలయము అని పెడతారు ఒకరి పేరు, ప్రార్థనాలయము అని పేరు ఒకరు పెడతారు. చివరి టెంపుల్ అని వచ్చేలాగా కల్వరి టెంపుల్, హోలీ టెంపుల్, ప్రేయర్ టెంపుల్, ఆ టెంపుల్, జీసస్ టెంపుల్ అని పెడతారు. ఏది టెంపుల్? మనకే గుడి ఉందా? మనకి గుళ్ళు ఉన్నాయా? మళ్ళీ ఏమంటుంది?
నేను దేవాలయాన్ని ఈ ఆలయాన్ని నేను ప్రేమిస్తున్నాను, దీన్ని పవిత్రమైనదిగా భావిస్తున్నాను, దీన్ని నేను గౌరవిస్తున్నానని మళ్ళీ దానికి టిక్కులు పెట్టిస్తారు వీళ్ళు. నేను ఎప్పుడైనా మన చర్చ్ గురించి ఏం చెప్పానంటే శుభ్రంగా చూసుకోండి. అది కూడా ఎప్పుడైనా చెప్పేది లేదో తెలియదు, ఏమన్నా దూరం ఉంటే తొడంటారు అంటాం, అంతే అయిపోయింది. ఇది పవిత్రమైంది కాదు. ఇప్పుడు మనం లేము, ఎవడో సొంతలో కూర్చొని పొందాగి వెళ్ళిపోయింటాడు రాత్రి, ఎవడో తెలుసు. మనం ఏమైనా ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టామా, లేదంటే తాళాలు వేసుకుని ఎవడక్కడ రాకూడదని ఏమైనా చేసామా? ఆ అరుగు మీద కూర్చొని పనికిమాలిన బూతులన్నీ మాట్లాడచ్చు కుర్రోళ్ళు కూర్చొని. ఇది పవిత్రమైంది ఏంటి? ఇది పవిత్రమైంది కాదు. మనం పవిత్రమైన వాళ్ళం, యేసు రక్తంలో కడగబడ్డాం. హల్లెలూయా. మనకు గుళ్ళు వచ్చేసినాయి, దేవాలయాలు వచ్చేసినాయి మనకి. ఆ ఆలయాలని జాగ్రత్తగా చూసుకుని చెక్కి దానికి పామి రంగులేసి మళ్ళీ దానికి పైనుంచి కింద దాకా లైటింగ్లు వేసి ఏ కొత్త డిజైను వాళ్ళ గుడి మీదకి వచ్చినా వచ్చే సంవత్సరం మన చర్చిల మీదకి వచ్చేస్తుంది. అరే సింగిల్ కలర్ వేసాడు, బాగుంది సింగిల్ కలర్, నీలం రంగు వేసాడు, నీలం తెలుపు కలిపేసాడు, నీలం తెలుపు కలిపి వచ్చే సంవత్సరం. అంతే. వాళ్ళు ఏం చేశారో నువ్వు కూడా అదే చేశావు. వాళ్ళు తమ దేవుడికి ఒక స్థలం ఏర్పాటు చేశారు, మనం కూడా ఒక స్థలం ఏర్పాటు చేసాం. కొంతమంది అంటారు, ఏంటో అండి చర్చిలో ఎంత హాయిగా ఉంటుందండి, ప్రార్థన బాగా నడిపింపు వస్తుందండి. నీ ఫీలింగ్ ఏంటి? ఇక్కడ ప్రశాంతంగా ఉన్నందుకైతే పర్లేదు, ఇక్కడ దేవుడు ఉంటాడు అనుకున్నందుకు కనుకైతే నువ్వు మార్చుకోరా బాబు, నేను పాడు చేసానేమో నాకు తెలీదు. ఊరి చివరి కట్టుకుని మనం కొంత ప్రశాంతత ఇచ్చాం, ఓకే గుడ్. దీన్ని పట్టుకుని ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అనుకోవద్దు. ఇక్కడ ఎవడో లేడు కాబట్టి ప్రేయర్ నడిపింపు అవుతున్నావు, ఓకే. నువ్వు అత్యధికమైన ట్రాఫిక్ మధ్యన కూడా దేవుని సన్నిధిని అనుభవించగలగాలి, ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 10 మంది మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు కూడా నువ్వు ఆ సన్నిధిని ఫీల్ కాగలగాలి. నేను దేవాలయాన్ని, నా ప్రభు నాతో ఉన్నాడు. ఎవరు లేని టైంలో ఇంకా ఎక్కువ, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఇంకా ఎక్కువ నువ్వు ఫీల్ అవ్వు. కానీ ప్రతి చోట మాత్రం నీవు ఆయన ఆలయమై ఉన్నావు. హల్లెలూయా. అంతే తప్ప ఇది ఆలయం ఏంటి? అలా చేశారు. చర్చిల్ని ఆలయాలు చేసి, చర్చిల్ని ఆలయాలనే భావన కలిగించి, చర్చి పరిశుద్ధమైందనే భావన కలిగించి, దీన్ని మనం జాగ్రత్త చూసుకోవాలి, ఇలాగని. సేమ్ వాళ్ళకి మనకి ఏం తేడా ఉందండి? ఏం తేడా ఉంది? ఒకరు అంటారు చర్చిలో అలాంటి మాట మాట్లాడాడండి అంటాడు. బయట మాట్లాడచ్చా? చర్చిలో మాట్లాడితే స్పెషల్ ఏంటి నాకు తెలీదు. చర్చిలో మాట్లాడితే స్పెషల్ ఏంటి? ఇక్కడ మాట్లాడడం ఎంత తప్పో బయట మాట్లాడడం కూడా అంతే తప్పు. బయట మాట్లాడితే 20% తప్పు, చర్చిలో మాట్లాడితే 90% తప్పు కాదు. ఎక్కడ మాట్లాడినా అది తప్పే. నువ్వు ఆ ఫీల్ తీసేయి. ఇది ఒక బిల్డింగ్, మనందరం కలిసి కూర్చుని ఆరాధించుకోవడానికి ఒక బిల్డింగ్. అంతకు మించిన ప్రాధాన్యత దీనికి ఒకవేళ ఏమైనా ఉంటే ఈ ప్లేస్లో బోల్సార్లు వేసైనా ఆరాధించుకున్నాం. దేవునికి స్తోత్రం. అంతకంటే ఏమి సెంటిమెంట్ లేదు దీంతో మనకి. అంతకంటే ఏ సెంటిమెంట్ వద్దు దీని మీద. దీంట్లో ఆరాధించుకుంటున్నామే, మన సెంటిమెంట్లు, మన ఎంటర్టైన్మెంట్లు ఏమైనా ఉంటే మన యేసయ్యే. హల్లెలూయా. ఆలోచించుకోండి. వారు చేసినట్లు మనం చేయొద్దు. మీరు ఎప్పుడైనా ఎవరైనా సేవకి వెళ్ళిన వాళ్ళు ఆ చర్చిలకి పేర్లు పెట్టుకునేటప్పుడు దాంట్లో ఆలయాలు, టెంపుల్ రాకుండా చూసుకోండి. అది టెంపుల్ కాదు, అది కాదు. ఏం చేస్తాం? హైదరాబాద్ అయినా ఒక ట్రెండ్ తెచ్చాడు, టెంపుల్ అని తగిలించడం, అంతే. చాలామంది అందులోంచి వచ్చిన బ్యాచ్లు టెంపుల్ తగిలిస్తారు, అతను ఇన్స్పైర్ చేయని వాళ్ళు టెంపుల్ తగిలిస్తారు. ఇంకొకరికి ఇది ఇంకా పెట్టచ్చేమో అని అంది టెంపుల్ తగిలిస్తారు. ఇది చూసినాడు ఏమనుకుంటాడు, వీళ్ళ గుడిరా. వాళ్ళు అంతగా వాళ్ళకి తెలియక అంటారు, గుడిలోకి వెళ్ళావా అంటారు. వాళ్ళకి తెలియదు. నువ్వు కూడా అలా ఫీల్ అవ్వకంటున్నాను, వాళ్ళు అంటే అన్నయ్య. నువ్వు కూడా ఒకటేమో రూపాంతర దేవాలయం. నిజంగా రూపాంతరం చెందాల్సిన దేవాలయాలు లోపల ఉన్నాయి, అవి మారాల్సింది. ఇది రూపాంతరం, బిల్డింగ్ రూపాంతరం చెందింది. పాత వాళ్ళు ఉండేది రంగులు వేసి నీట్గా రూపాంతరం చేశారు. ఏంటి ఉపయోగం? ఏమిటి ఉపయోగం? చూడండి జనాలు ఎలా ఉన్నారు. అందుకే దేవుడు స్ట్రైట్గా చెప్తున్నాడు, అన్యులు తమ దేవుళ్ళకి చేసినట్లు మీరు నాకు చెయ్యవద్దు. హల్లెలూయా. ఆ విషయంలో దాన్ని చేయడానికి అన్ని విధాలా మనం ప్రయత్నం చేయాలి. నెంబర్ 3, వీళ్ళు ఏం చేస్తారంటే సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు వాళ్ళ దేవుడికి. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఒక 5-6 ఏళ్ళ క్రితం ఎలా ఉంటుందంటే ఏదైనా ఉత్సవం ఉన్నప్పుడు పాంప్లెట్ వేసేవారు. ఇప్పుడు కూడా 2-3 సంవత్సరాలు విలేజ్ కాబట్టి ఇక్కడ వేస్తుండొచ్చు. దాని మీద పలానా ఉత్సవాలు, పలానా తారీఖు నుంచి పలానా తారీఖు దాకా, ఫస్ట్ రోజు బుర్రకథ, రెండో రోజు డ్రామా, తర్వాత రోజేమో ఇలాగా ఏ కార్యక్రమాలు, తర్వాత తెర మీద సినిమాలు, ఇవన్నీ పాంప్లెట్లు పంచేవారు.
కొంతమంది కొత్తగా చూసినట్టు చూడకండి. ఇది ఈ మధ్య నేనేం క్రీస్తుపూర్వం కాదు, అర్థమైందా? ఉన్నాయి కదా ఇప్పటికీ కూడా విలేజ్లో చేస్తున్నారు. అవి మనం అందరం ఎంటర్టైన్ చేసి అయ్యేవాళ్ళు, ఎంటర్టైన్ ఆర్కెస్ట్రా ఒకరోజు పెట్టేవాళ్ళు. ఇదంతా ఎందుకు ఇది అంటే వాళ్ళ దేవుడికి వాళ్ళు ఏం చేస్తారంటే సాంస్కృతిక కార్యక్రమాలు. ఎందుకంటే తెలియదు, అది అందరూ కలుసుకోవాలి, ఒక సమ్మేళనం అవ్వాలి, ముగ్గులు పోటీలని. తర్వాత కాకినాడలో ఒక పోస్టర్ చూశాను, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కృష్ణుడికి బర్త్డే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ రాశారు. దాంట్లో స్పెషల్ ఏంటంటే ఫ్యాషన్ షో అని రాశాడు. దానికి దీనికి ఏంటి సంబంధం? దాన్నే సాంస్కృతిక కార్యక్రమాలు అంటారు, కల్చరల్ యాక్టివిటీస్. మనుషుల్ని కొంచెం అలా అందరినీ కలుసుకుని సమ్మేళితం అవడానికి. ఇప్పుడు క్రిస్టియానిటీలో లేదా అవన్నీ? అన్యులు తమ దేవుళ్ళకి ఏం చేస్తారు? ముగ్గులు పోటీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ముగ్గులు పోటీలు పెట్టారు, చర్చిలో ముగ్గులు పోటీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈలోపు ఆటల పోటీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆటల పోటీలు, రింగ్ ఆటలు, తర్వాత హౌసీ ఆటలు, తర్వాత గుండె ఆటలు, ఇవన్నీ చర్చిలో పెట్టుకుని ఇదంతా కాంపిటీషన్స్. ఏంటి ఇవన్నీ అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ. ఫ్యాషన్ షోలు పెట్టుకుని క్రిస్టియానిటీ ఏమైపోయింది? ఇవి ఎక్కడున్నాయి బైబిల్లో? ఇవి ఎందుకు తెచ్చారు అంటే అన్యులు తమ దేవుళ్ళకి ఏమి చేశారో అవన్నీ సంఘాల్లోకి తెచ్చేశారు. రకరకాలుగా వాళ్ళు ఏమేమి ప్లాన్ చేసుకుంటారో అలాంటివన్నీ మన దగ్గరికి కూడా తెచ్చి, మనకే డ్రామాలు వచ్చేసినాయి, మనకే బుర్రకథ పాటలు వచ్చేసినాయి. మనం వాటిని చూసి ఎంటర్టైన్ అవుతుంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారో తమ దేవుడికి అవన్నీ మనం కూడా చేసుకుంటున్నాం. దీన్ని దేవుడు ఎంతవరకు సహిస్తాడు? ఏ కోణంలో వాటిని చూసి ప్రభు ఆనందిస్తాడు? ఏ కోణంలో వాటిని కరెక్ట్ అని మనం ప్రూవ్ చేయగలుగుతాం? ఇంకొక విచిత్రం చూడండి, ఒక మీటింగ్స్ ఒక 21 రోజులు ఏవో మీటింగ్స్, దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ప్రారంభం రోజు ప్రార్థన చేసి జ్యోతి వెలిగిస్తారట. చూడండి, ప్రార్థన చేసి జ్యోతి వెలిగించి వీళ్ళు చేస్తుంటారు. అది యాక్చువల్గా అది మళ్ళీ అదేంటి ఒక ఛానల్, ఒకసారి ఆరాధన ఛానల్లో లెవెల్ ఏదో ప్రోగ్రామ్ చేసి దానికి ఫోటోలు తీసి దాన్ని పెద్ద పబ్లిసిటీ చేశారు. అదా పబ్లిసిటీ చేసుకోవాల్సిందే. తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయించుచున్నారు. ఇలాంటి బ్రతుకుతున్నాయంటారా? యేసుప్రభుని నమ్ముకుని కూడా ఏట్రా మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అనుకుని బాధపడాల్సిందల్లా వాటిని ఫోటోలు తీసి వాటిని ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేసుకుని మేము చెడిపోయాం, మీరు కూడా చెడిపోండి, మేము ఇలాంటి కొత్త కల్చరల్ యాక్టివిటీ తెచ్చాం, మీరు కూడా తీసుకురండి, మేము ఇంతవరకు పాడు చేయగలిగే వాళ్ళం, మీరు ఇంకొక స్టెప్ తీసుకుని ఇంకా ఎక్కువ పాడు చేయండి. ఇలాగ చేసుకుంటూ పోతారా సంఘాన్ని? వీటికి అడ్డేం లేదా? వీటికి హద్దులేం లేవా? వీటిని ఖండించేవాళ్ళు ఆపేవాళ్ళు ఎవరు లేరా? ఎన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్ క్రిస్టియానిటీలోకి వచ్చేస్తున్నాయి. రకరకాలుగా సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా రకరకాల యాక్టివిటీస్ తెచ్చేసాం, అన్నీ అందులోకి తెచ్చి పాడేసాం. ఇది ఘోరం అండి, నిజంగా ఎంత ఘోరం. ఇలాంటివి ఎప్పుడైనా మన కంటపడినప్పుడు ముమ్మాటికి వాటిని ఖండించండి. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తున్న మాట ఏమని? నిద్రించుచున్న నీవు మృతుల్లోంచి మేల్కొని ఎక్కడైతే చీకటంతో వాటితో మీరు పాల్గొనక, అంధకార క్రియల్లో పాల్గొనక వాటిని ఖండించుడి. హల్లెలూయా. ఈ చీకటి క్రియలు సంఘంలోకి వస్తుంటే వాటిని మనం ఖండించాలి. ఎవడేమంటే అనుకొని, ఎవడు ఫీల్ అయితే ఫీల్ అవనే, కానీ వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవన్నీ ప్రేమతో చేద్దాం. ఎందుకంటే దేవుని సంఘం పరిశుద్ధమైనది, అది పరిశుద్ధంగా ఉంచాల్సిన బాధ్యత సంఘంలో ఉన్న మనదే. హల్లెలూయా. మన ఇంటికి వచ్చి ఎవడో బయటోడి తొడ్డో, మన ఉండే ఇంటిని మనమే శుభ్రం చేసుకుంటున్నాం. మనం ఉండే సంఘాన్ని, ఈ సార్వత్రిక సంఘాన్ని మనమే శుభ్రం చేసుకోవాలి. ఇందులోకి ప్రవేశిస్తున్న ఈ కల్చరల్ యాక్టివిటీ, సాంస్కృతిక కార్యక్రమాలు, అందాల పోటీలు పెట్టారండి. ఇది దారుణ. వైజాగ్లో చర్చిలో అందాల పోటీలు పెట్టారు. ఆ బైబిల్లో రెఫరెన్స్ ఏంటి? అందం. బైబిల్లో రెఫరెన్స్ అందం, మోసకరం. కానీ చర్చిలో యాక్టివిటీ ఏంటి? అందాల పోటీ. ఎందుకు అందాల పోటీ అంటే యాక్టివిటీస్ అంట. ఎంత విచిత్రమైన ఘోరమైన పరిస్థితి సంఘం ఎదుర్కొంటుంది, ఎంతటి దౌర్భాగ్య పరిస్థితిని సంఘం ఎదుర్కొంటుంది. దేవుడు వీటన్నిటి నుంచి సంఘాన్ని విడుదల చేయునుగాక. ఎక్కువ ఈ కొత్త చర్చిలు పెట్టిన వాళ్ళు, ఇప్పుడు కాకినాడలో కొత్త చర్చ్ స్టార్ట్ అయింది, ఏదో కొత్త పేరు ఏదో పెట్టి చేశారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే జనాలను అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు అందులోకి అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని ఏదోలాగా లాగాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో మనకు ఫాలోయింగ్ ఉంది. మనం వీడియో పెట్టామంటే మనకు కడుపు వచ్చిన వీడియో పెట్టినా, లేదంటే కక్కు వచ్చిన వీడియో పెట్టినా 3 మంది వస్తున్నారు. కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకుని కొంతమందిని అట్రాక్ట్ చేయాలంటే ఇప్పుడు ఆ చర్చిలో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ చేసినప్పుడు దీనికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, అందులోకి పోతారు.
వీళ్ళు బయటికి వెళ్లకుండా ఉండడానికి 3 నెలలకో 4 నెలలకో ఏదో ఒక పనికి మాలిన పని పాడు పని చేయాలి. చేసి వాళ్ళ సంఘాలను వాళ్ళు కట్టుకోవాలి. ఏం దారుణమైన పరిస్థితి, ఏమి హీనమైన పరిస్థితి. దేవుని సంఘానికి దేవుని సేవకులు తెచ్చారు. దేవుడు ఏది పర్టికులర్గా చెప్పాడు, అన్యులు తమ దేవతలకు ఏది చేస్తారో నాకు అది వద్దు, నాకు అది ఇష్టం లేదు. మరి నీకు ఏది ఇష్టం ప్రభు? రాయించుకున్నాడు. ఆయనకి ఏది ఇష్టం అన్నీ రాయించుకున్నాడు చర్చిలో. నాకు ఇవి కావాలి, నాకు ఇది ఇష్టం అనుకున్నాడు, అవన్నీ చేయించుకుంటాడు. మరి ఇంక ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఘోరం. ఇది మూడోది. నాలుగోది, ఈ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు వీళ్ళకి తీవ్రమైన ఎంటర్టైన్మెంట్ అవసరం ఉంటుంది. వీళ్ళకి చాలా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలి. మొన్న మనం చూసాం, ఏంటి, మా ఊళ్ళో జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను. రోడ్ పక్కన కారు ఆపాను, లోపలికి నడుచుకుని వెళ్ళాలి, ఏదో తీసుకోవాలి. ఎందుకంటే వరుసగా ట్రాక్టర్స్, నిమజ్జనం ట్రాక్టర్స్ ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నేను గమనించింది ఏంటంటే, ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్లో విగ్రహం ఉంది, మధ్యలో జనాలు ఎలా ఉంటారో తెలుసు కదా, ఫుల్ ఎగురుతా హడావుడి. దాన్ని వాళ్ళు ఎదుర్కొంటే మంచి డీజే సౌండ్, భయంకరమైన డీజేలు వచ్చినాయి. ఇప్పుడు డీజే సౌండ్తో పాటలు వస్తున్నాయి. ఆ ఎదుర్కొంటా మళ్ళీ ఇంకో ట్రాక్టరు, దాంట్లో బొమ్మ, ఎదుర్కొంటా డ్యాన్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎదుర్కొంటా ఒకటి. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎవరు లేడు బొమ్మ దగ్గర, అందరూ ఎక్కడ ఉన్నారు? ఆ డ్యాన్స్ దగ్గర ఉన్నారు. ఎవడన్నా బాగా అలిసిపోతే కూర్చోడానికి లేదు కదా, ఆ ట్రాక్టర్ ఎక్కి బొమ్మ దగ్గర కూర్చున్నాడు. ఆడు కొంత ఓపిక రాగానే ఆడు దిగి మళ్ళీ మొదలెడతాడు. ఆడు మన వాళ్ళు ఇవన్నీ గమనిస్తారు. క్రైస్తవుడు ప్రతిదాన్ని గమనిస్తాడు, చూసుకుంటాడు. జనవరిలో వీడు భోగి చేసాడా, సరే చూద్దాం అనుకుంటాడు. తర్వాత నిమజ్జనం చూస్తాడు, వీడు ఇలాగ డ్యాన్సులు వేసారా, డీజే పట్టుకుని చూస్తాడు వీడు. తర్వాత అక్టోబర్లో దీపావళి వస్తుంది, ఓహో జువ్వలు వేసి ఇవన్నీ పేల్చాడు, చూస్తాడు. ఇవన్నీ డిసెంబర్లో తీసేసుకుంటాడు వీడు. ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటాడు వీడు, చూసుకుని మొత్తం అన్నీ డిసెంబర్లో తీసేసుకుంటాడు. వీడి కోరికలు ఏమున్నాయి? ఇప్పుడు క్యాంప్ ఫైర్ అని ఒకటి పెట్టారు. ఎక్కువ ఈ దరిద్రాన్ని రాజమండ్రి నుంచి పాస్టర్లు అలవాటు చేశారు. క్యాంప్ ఫైర్ పొలాలు తెస్తారు, వెలిగిస్తారు, వెలిగించి చుట్టూరు ఆ పాస్టర్ గారు, ఆ పాస్టమ్మ, చర్చిలో వాళ్ళు చేతులు ఊపుతా ఓ పాట పాడతారు. మంచి కెమెరాతో తెస్తారు. తీగానే చర్చిలో కుర్రాళ్ళు, ఇదేంటి వీళ్ళు ఆ మాత్రం భోగిమంట ఇస్తే మనం ఇంకో చిన్న భోగిమంట వెళ్ళామని ఈడు క్రిస్మస్లో డిసెంబర్లో మనకు ముందే చేసేస్తున్నాం భోగిమంట, ఆడికి జనవరిలో చేసుకుంటాడు. మనం భోగిమంటలు తెచ్చేశారు. దానికి భోగి అని పేరు పెట్టకుండా క్యాంప్ ఫైర్ అంట. అది ఎక్కడి నుంచి తెచ్చాడు? అదే ఎవడ తెచ్చాడు? ఆడేం చెప్తే మనం అదే. ఈసారి డిసెంబర్లో తెలిసిందే కదా, కేరళ క్రిస్మస్కి ఓ జువ్వలో హడావుడి. ఇప్పుడు నువ్వు అనొచ్చు, డ్యాన్స్లో మన వాళ్ళు స్టేజ్ మీద వేస్తారంట. కాదు, మనకు కూడా ఒక నిమజ్జనం ఉంది. కాకపోతే వాళ్ళ విగ్రహాన్ని నీటిలో పడేస్తారు, మన వాక్యాన్ని కాళ్ళ కింద పడేస్తాం. వాళ్ళు కొంచెం సాయంత్రం వెళ్తారు, మనం మిడ్ నైట్ బయలుదేరి డీజే ఉంటుంది, ఈ వెనకాల పాడి వాళ్ళు ఉంటారు, మధ్యలో గెంతి వాళ్ళు ఉంటారు. దానికి మనం నిమజ్జనాన్ని పేరు పెట్టకుండా కేరళస్ అని పెట్టామంతే. నిజానికి అదేంటో తెలుసా? వాక్య నిమజ్జనం. వాక్యాన్ని తీసుకెళ్ళి పాడేయడం. వాక్యాన్ని తీసుకెళ్ళి ఒక బురదలోనో ఒక డ్రైనేజ్లోనో పాడేయడమే కేరళస్ అంటే. మిడ్ నైట్ వెళ్ళడం, కేకలేయడం, అరుపులు అరడం, క్లాతులు కట్టేసుకుని ఎవరు ఏముంటుందండి అడవడు ఒక్కొక్కటిదని. మామూలు రచ్చ ఉండదు. సేమ్ కాకపోతే వాళ్ళ డీజేల కంటే కొంచెం తక్కువ ఉంటుంది. చిన్న డిఫరెన్స్ ఏంటంటే, చిన్నది కాదు పెద్ద డిఫరెన్సే, ఒక్కొక్కడికి ఒక రోజు ఉంటుంది. మన వాళ్ళు 5-6 రోజులు చేస్తారు. అందరం కలిపితే ఒక నెల చేసుకుంటాం. ఈ నెల వాక్య నిమజ్జన దినాలు. వాక్యాన్ని తీసుకెళ్ళి ముంచేసే దినాలు, వాక్యాన్ని తీసుకెళ్ళి ఎక్కి తొక్కేసే దినాలు. నువ్వు ఏం చేయి చూస్తాడు వీడు అంతా చూస్తాడు. ఇప్పుడు ఈ వీధిలో ఈ మూలని బొమ్మ పెట్టాడు, ఇక్కడ బొమ్మ పెట్టాడు, అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. సెంటర్స్ బాగున్నాయి అంతే. డిసెంబర్ రాగానే ఓ స్టారు, అక్కడ ఒక పాక బొమ్మ ఇటు పెడతాడు, ఇటు బొమ్మ పెడతాడు. వాళ్ళు 9 రోజులు, మన వాళ్ళు నెల రోజులు. ఆ నెల తర్వాత కూడా ఏ మున్సిపాలిటీ కూడా పీకి పాడేసేదాకా వీడు వచ్చేయడు. ఎందుకంటే వీడు సరదా తీరిపోయింది. మళ్ళీ బొమ్మ పీకాలి చెయ్యాలి ఏముండదు వీడికి. ఏంటంటే వీడు సరదా తీరిపోయింది కదా, ఎవడో ఆడే పీకి పాడేస్తాడులే. వారు తమ దేవుళ్ళకి ఏం చేశారో మనం మన దేవతలకి అదే చేస్తాం. మీలో ఎవరైనా ఇలాంటి వాటి మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు మీరు డిసెంబర్లో చేయకండి. డిసెంబర్లో వాడు ఆల్రెడీ ఆ మోడ్లో ఉంటాడు, మోడ్ మారిపోతాడు అది మైండ్ అంతా. ఇప్పుడు ఎవడో బయట నుంచి తిడుతున్నాడు, ఇంట్లో ఉన్న అతన్ని, అయ్యా కంట్రోల్గా ఉండు,
పట్టించుకోకు, పర్లేదు తింటాడు. ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయిపోయింది, పెద్ద పెద్ద కేకలు వేసుకుంటారు. అప్పుడు వెళ్ళి అయ్యా కూల్గా ఉండను లాగిపెట్టి కొడేస్తాడు. ఎందుకు? ఆడు మోడ్ మారిపోయింది, వేరే మోడ్లో ఉన్నాడు ఆడు. అందుకని ఆ మోడ్లోకి వెళ్ళకముందే మనం ముందే ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, దేవుడు సంతోషించేది కాదు, ఇది దేవుడు హర్షించేది కాదు. ఇప్పుడు అంతా పోటీ కదా, వాళ్ళు ఇంత పెట్టారు మనం ఇంత పెడదాం, ఆడు అంతకు పాడాడు మనం ఇంతకు పాడదాం, అంతా పోటీయే. సేమ్ క్రిస్మస్ కూడా పోటీయే. వాళ్ళ స్టార్ అంత పెట్టాడా, ఇప్పుడు ఒకడు ఏమంటారు సార్ ఇంకా పెట్టడం, పాస్టర్ గారు పెట్టండి, ఉండండి పాస్టర్ గారు ఆడి పెట్టనివ్వండి, దాన్ని బట్టి మనం పెడదాం. ఎందుకు? మేము ఈ పనులన్నీ చేసాం కదా, ఇవన్నీ మేము దాటుకొచ్చాం కదా. ఆడు రోడ్డు మీద పెద్ద చర్చ్ ఉంటుంది, పెద్ద చర్చ్ వాడు ఎంత హైట్ పెట్టాడో క్రిస్మస్ అంతకంటే ఒక అడుగు మనం పెంచాలి. ఆడు ఎంత స్టార్ పెట్టాడో దాన్ని మనం దాటాలి. ఆడు ఎన్ని కొమ్ములు పెట్టాడో దాన్ని మనం దాటాలి. అది వాళ్ళు పెట్టేదాకా మేము ఆగితే, మేము పెట్టేదాకా వాళ్ళు ఆగేవాళ్ళు. ఏంటి పోటీలు? ఎవరికి దేవుడి గురించి కాదు, ఇది అంతా ఏంటంటే పోటీలు, మనం చూపించుకోవాలి. దీన్ని దేవుడు ఒక్కటంటే ఒక్క కోణంలో కూడా హర్షించడు, దేవుడు సంతోషించేది కాదు. తిట్టాడు నన్ను, నేను అడిగానా ఇది నాకు కావాలా అని అడిగాడు. ప్రభా మానేసా, తిట్లు తిన్నాను ఏం పర్లేదు, వీడికి దెయ్యం పట్టింది అన్నారు ఏం పర్లేదు, నాకు దేవుడు పట్టాడు నేను బాగున్నాను, దేవుని స్తోత్రం. ఆలోచిద్దాం. మనం అన్యజనులు తమ దేవుళ్ళకి ఏం చేశారో మనం కేవలం ఉన్నట్టుగా అదే చేస్తున్నాం, అలాగే మన జీవితాలు కొనసాగిస్తున్నాం. దేవుడు ఈ పరిస్థితి నుంచి ఆయన సంఘాన్ని విమోచించునుగాక. తర్వాత విషయం చెప్తాను. ఇప్పుడు వీళ్ళందరూ చాలా కార్యక్రమాలు చేస్తారు కదా, వాయినాలు అంటారు, అట్లు మూలన ఎట్టుకోవాలంటారు, పత్రికలు తెచ్చిపెట్టుకోవాలంటారు. నువ్వు అడగాలనే, ఇది మీకు ఎక్కడ రాసి ఉందండి? ఉండదు, పెద్దలు చెప్పారు అంతే, ఉండదు. వాళ్ళ గ్రంథాల్లో కూడా వాటికి బేస్ ఉండదు. వాళ్ళు చేసే ఎన్నో వాటికి వాళ్ళ గ్రంథాల్లో బేస్ ఉండదు. ఎవరు చెప్పారంటే పెద్దోళ్ళు. వాళ్ళు తమ దేవునికి ఏం చేస్తున్నారంటే పెద్దలు ఏం చెప్తే అది చేస్తున్నారు. వాళ్ళు తమ దేవునికి ఏం చేస్తున్నారంటే ముందోళ్ళు ఏం చెప్పారో అది చేస్తున్నారు. ముందోళ్ళు ఏం చేసుకుంటా పోయారో అది చేసుకుంటా పోతున్నారు. అది పండగ పబ్బం ఏదైనా కానీ ముందోళ్ళు చెప్పారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. క్రిస్టియానిటీ ఏం జరుగుతుంది? ఫాదర్స్ డే వస్తారు చర్చిలోకి, అడుగుదాం ఇప్పుడు ఉందా అండి బైబిల్లో ఫాదర్స్ డే చేయమని? నీ తల్లి నీ తండ్రిని సన్మానించి మాట్లాడాడు. ఏ రోజు అంటే వాళ్ళ నాన్నగారు 364 రోజులు అక్కవో 365 రోజులు నేను సత్కరిస్తాను, నాకు పరలోకం వచ్చేది. ఇంత ప్రభు చెప్పింది అదా? అంటే ఆడు ఏం వాడుకున్నాడు చూడు. మదర్స్ డే అవుతుంది, మళ్ళీ అదే రిఫరెన్స్ అవుతుంది. అందులో తల్లి ఉంది తండ్రి ఉంది కదా, వాడేస్తాడు. ఎవర్రా ఇవన్నీ పెట్టిన వాళ్ళు అంటే పెద్దలు ఎవడో పెట్టాడు ఎక్కడోడు. అంతే. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్స్ డేకి దానికి ఒక మీటింగ్, రాఖీ పండగకి దానికి ఒక సెలబ్రేషన్. అన్నీ లోకంలో ఏది ఉందో అన్నీ వచ్చేస్తాయి. ఎవడన్నా హెల్ డే అని ఒకటి పెడతారని చూస్తున్నాను, నరకానికి పోయే రోజు అని ఆలోచించుకుంటాడు కొంచెం. అంటే కనీసం ఆ రోజైనా నరకం గురించి చెప్పుకుంటారు. ఇలా మనం ఇన్ని రోజులు తెచ్చిపెట్టామంటే, లోకంలో అన్నీ తెచ్చిపెట్టుకుంటే నరకానికి పోతాను ఆ రోజన్నా చెప్తారు. ఎవడన్నా హెల్ డే పెడితే పోను, హెల్ డే పెట్టాడు ఎవడని. అన్నీ ఎంటర్టైన్మెంట్ డేలే, ఇంకొకటి ఏం కాదు. ఎంటర్టైన్మెంట్ డేలు, వీడికి ఎంజాయ్మెంట్ చేసే డేలు అన్నీ వచ్చినాయి. మాట్లాదివారం వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చింది, లెంట్ వచ్చింది. ఇందులో ఏది బైబిల్లో కనపడదు. ఈ పండగలు ఏవి బైబిల్లో కనపడవు. కానీ ఇవన్నీ ఎక్కడ కనపడతాయి తెలుసా? క్రిస్టియానిటీలో కనపడతాయి. ఇవి ఎక్కడవే అని అడిగితే వాళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసా? పెద్దలు. యేసుప్రభు ఏమంటాడో తెలుసా? పెద్దలు పెట్టిన కట్టడల్ని దైవోపదేశాలుగా భావించువారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. పాత్రలు బాప్తీసాలు ఉన్నాయి, అభిషేక మండలు పాత్రలు బాప్తీసాలు ఇచ్చే చర్చలు ఉన్నాయి. వాళ్ళ మొత్తం ఆ రోజున ఇల్లంతా కడిగేసుకుని సామాన్లన్నీ బుడంకాయ పెట్టించి పెడతారు. మళ్ళీ అది ఒక పండగ. ఎవరు పెట్టారంటే అయ్యగారు ఎవడో పెట్టాడు. అసలు ఈ అయ్యగారులు అందరూ ఏమైపోతారో అర్థమవుతుంది నాకు. ఈ పెట్టిన అయ్యగారులందరూ దేవుడు ఏం చేసేస్తాడో. ఎందుకంటే ఆడిపోయింది కాకుండా ఎంతోమందిని చెడగొట్టేశాడు. ఈ అయ్యగారులు ఎంతమందిని పాడు చేశారు. ఏం జరుగుతుంది? దేవుడు కోరుకొని దేవుడు పెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చేసాయి, దేవుని సంఘాల్లోకి వచ్చేసాయి. ఈ ఆచారాలు జనవరి మొదలుకొని మొత్తం డిసెంబర్ వరకు రకరకాలు అన్నీ పెట్టేశారు. మీరు గమనించండి, ఎక్కువ ఉపవాస కోటాలు అక్టోబర్లో ఉంటాయి. ఎందుకో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? 10వ నెలలో ఉపవాస ధర్మను చాటించుడి అని ఒక రెఫరెన్స్ ఉంటుంది పాత నిబంధనలో.
10వ నెలలో ఉపవాస దినమును చాటించుడే, అంతే. మనకు 10 ఏంటి? అక్టోబర్. అసలు 10 అంటే ఏంటి? ఇజ్రాయెల్స్ ఫస్ట్ నెల మార్చ్ ఏప్రిల్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. మార్చ్ వేసుకోండి. వాళ్ళకి 10వ నెల ఎప్పుడు వస్తుంది? జనవరి వస్తుంది. సారీ, జనవరి కాదు, ఇంకా దాటి వచ్చేస్తాను అనుకోండి. ఫిబ్రవరి ఎప్పుడు వస్తుంది? మార్చ్ కాబట్టి అంతే, జనవరి ఫిబ్రవరి లోపు వస్తుంది. అది వాళ్ళది 10వ నెల. అంటే అక్కడ రాయబడిన 10వ నెల ప్రకారం జనవరి ఆ టైంకి వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం అప్లై చేసుకుని, ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తానంటే, అందరూ అక్టోబర్లో డేట్ ఇవ్వండి, అక్టోబర్లో డేట్. నాకు తెలుసు ఎందుకు అక్టోబర్లో పెడతారు, నాకు తెలుసు. ఖాళీ లేదండి, ఎందుకంటే అందరూ అదే అడిగితే అయిపోతాయి డేట్లు. పోనీ నవంబర్లో వద్దులేండి. నవంబర్లో ఉపవాసం చేస్తే తీసుకోడా యేసుప్రభు? నవంబర్లో ఉపవాసం చేస్తే వెళ్దా యేసుప్రభు దగ్గరికి? ఆ ప్రార్థన వెళ్దా? సెప్టెంబర్లో ఉపవాస కొట్టాలు పెట్టుకుంటే తీసుకోడా దేవుడు? పెట్టాం. ఇశ్రాయేల్కి ఒక ఆచారం ఉంది, దాన్ని తీసుకెళ్ళి కొత్త నిబంధనలు పెట్టారు. బైబిల్లో ఏమన్నా ఉందా? యేసుప్రభు మాట్లాడుతూ మీరు ఉపవాసం ఉండండి పైనుంచి శక్తి పొందే వరకు. పౌలు ఏమంటాడు? తరచూ ఉపవాసములతో జాగరలతో నేను గడిపాను, అంతే తప్ప అక్టోబర్ దాకా వెయిట్ చేశాడా? పోనీ వాళ్ళ నెల దాకా వెయిట్ చేశాడా? దాన్ని ఒక నెలకు ఫిట్ చేశాం. మళ్ళా ఇదంతా ఎవరో ఎక్కడో చేసేవన్నీ తీసుకెళ్ళి దేవుని సంఘం మీదకు రుద్దాం, దేవుని సంఘంలోకి పెట్టాం. దేవుడు వీటిని ఏ కోణంలోనూ హర్షించడు. మీలో ఎవరు ఎక్కడ ఏ పరిచర్యకి వెళ్ళిపోయినా, ఏం చేసినా అందులో మనుషులు తమ దేవుళ్ళకి ఏం చేస్తారో అది మాత్రం మన దేవునికి వద్దు. దేవునికి స్తోత్రం. మొన్న వస్తుంటే వాళ్ళ దేవుడికి ఒకడు పంచి కడుతున్నాడు బొమ్మకి. నేను అవన్నీ ఈ వారం అంతా నాకు కనబడి అవన్నీ మనసాడుకున్నాను. అమ్మ బాబో, యేసుప్రభు కనుక బొమ్మ ఎత్తే ఎవడొకడు యేసుప్రభుకి బట్టలేదురు. మనం వస్త్రాల కోసం యేసుప్రభుని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ బొమ్మకి ఎవడో వస్త్రం వేయాలి, దాన్ని ఎవడో లేకపోతే ఇంకొకటి ఎవడో ఏ టవలో కప్పాలి. దేవుడు అంతా ఆలోచించి దుర్మార్గులు రా బాబు మీరు, అసలు వద్దు, నాకు బొమ్మ వద్దు, అసలు నాకు విగ్రహం వద్దు. ఇవన్నీ చూస్తుంటే నాకు అవన్నీ గుచ్చేస్తున్నాడు రాత్రి. ఇది నువ్వు మాట్లాడాల్సింది, అందుకు నేను ఇవన్నీ నీ కళ్ళు ముందుకు తీసుకొచ్చాను. ఇంతటి ఘోరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ క్రిస్టియన్లోకి వస్తున్నాయి. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు సెల్లో ఫోటోలు తీసుకుని గౌరీపట్నం పోయి వాల్పేపర్లో రోజుకు ఒకటి వాల్పేపర్లు మార్చుకుని చూడగానే ముద్దులెట్టుకుంటాం కదా దేవుళ్ళకి, చూడగానే కళ్ళకద్దుకోవడం, ఆ పాపాలన్నీ చేశాను. దేవుడు చివాట్లు ఎట్టిన తర్వాత ఇది తప్పనమాట. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు వాక్యం మనల్ని మార్చుకుంటూ వచ్చినప్పుడు ఇది తప్పు, ఇది వాక్యానుసారం కాదు, దేవుడు దీన్ని చాలా పెద్ద పాపంగా పరిగణిస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో చాలా జాగ్రత్తగా అన్యులు తమ దేవుళ్ళకి ఏం చేస్తున్నారో దాన్ని చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. ఇంకో విషయం చెప్తాను. ఒకసారి పండూరు లోపల, ఊరి పేరు చెప్పను, అక్కడ ఒక చర్చ్ కట్టడానికి నేను డబ్బులు డొనేట్ చేశాను. ఆయనకి ఇంక నా నెంబర్ గారు తెలీదు, బట్ బిజినెస్ మేనేజినప్పుడు నేను కొన్ని చర్చెస్ కట్టేశాను, అందులో అదొకటే. ఆయన ఓపెనింగ్ రోజున పిలిచారు, వర్క్ స్టార్ట్ చేసే రోజున నేను డబ్బులు ఇచ్చేసాను. పాస్టర్లు అందరినీ పిలిచాడు. పిలిచిన తర్వాత ఈ సైన్యంలో గొయ్యి తవ్వేసి అందులోపల ఇటుకలు మొత్తం 9 ఇటుకలు కట్టేసి దాని మీద పోయిస్తున్నారు ఆయిల్. నేను కన్స్ట్రక్షన్లో ఉన్నాను కదా అప్పుడు దాకా. సేమ్ గొయ్యి తవ్వేసి ఇటుకలతో కడేసి ఆ నవధాన్యాలు ఎత్తారు, మనం 3 సార్లు తైలం ఎత్తాం, అంతే. ఏమి లేదు తేడా. నేను అడిగాను ఆయన్ని, ఎందుకంటే ఇలా ఎందుకంటారేంటండి బాబు, పని బాగా జరగాలి. యేసయ్యకి ముందు ప్రార్థన చేయాలి కదండి. దేవుడికి ముందు ప్రాధాన్యత, దేవుడికి ఇచ్చిన ప్రాధాన్యత కాదు అది అనుకుంటున్నారు, అది దేవుడికి ఇచ్చిన ప్రాధాన్యత కాదు. అన్యులు తమ దేవతలకు శాంతులు చేయడానికి ఏం చేస్తున్నారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఎలా దేవుడు దాన్ని హర్షిస్తాడు? ఎలా దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు? ఆలోచించండి. అసలు ఇంపాసిబుల్ అది. ఇప్పుడు ఒక ఓపెనింగ్కి ఒక ఇల్లు కట్టారు, ఆయన నన్ను ఓపెనింగ్ డేట్ అడిగారు. నాకు ఖాళీ లేదండి, లేట్ అయిపోద్ది. ఏమనుకోద్దు, మీరు ఓపెన్ చేసుకోండి, నేను తర్వాత ఎప్పుడైనా వస్తాను. ఆయన ఏమన్నాడు, ఎన్ని రోజులు పడుతుంది? 2 నెలలు పడుతుంది అన్నాను. మానేస్తాడు, వెళ్ళడం మానేస్తాడు. నాకు ఖాళీ లేదు, ఈ 2 నెలల్లో మేము ఓపెన్ చేయమన్నాడు. నేను అన్నాను, ఓ పని చేయండి, లోపల పడుకొని పోండి, మీరు మామూలుగానే వంటలు చేసినా చేయకపోయినా మీరు వండుకోండి, పాకలో ఉంటున్నారు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? అదేంటి బ్రదరు, ఓపెన్ చేయకుండా లోపల పడుకోవచ్చా అన్నాడు. ఓపెన్ చేయకుండా లోపల పడుకోవచ్చా అంటే ఎవరు చెప్పాడు పడుకోకూడదని? అదే బయట పద్ధతి అది. అన్యులు తమ దేవుళ్ళకి నేనేం చేశానంటే బలవంతంగా నేను వస్తానండి బాబు, వద్దు, ఇబ్బంది పడుతూ వెళ్ళి ఓపెన్ చేశాను. వెళ్ళి చెప్పాను వాళ్ళకి చెప్పాల్సింది. బట్ మన మైండ్ ఎలా ఉంది? వాస్తు విషయం చూసుకున్నా, దాని ఓపెనింగ్ విషయం తీసుకున్నా,
దాని ప్రారంభం విషయం తీసుకున్నా, ఒక పెళ్లి విషయం తీసుకున్నా, ఇప్పుడు హల్దీ ఫంక్షన్లు వచ్చినాయి, తాలిబొట్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి కదా, ఏమీ తేడా లేదు. తోరణాలు వచ్చినాయి, పందిర్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంటి ముందు మొన్న ఫోన్ చేసి ఒకరు, అన్న పందిరే ఇచ్చాను అడిగాడు. ఎందుకు అని అడిగాను. మామూలుగా మీకు చల్లగా ఉండడానిక? అదే నేను పెళ్ళి కదా పందిరే ఇచ్చాను. పెళ్ళికి పందిరికి ఏంటి లింకు? మనం ఎందుకు పెట్టాం లింకు? ఎవరో పెట్టారు లింకు. ఎందుకు మనకు అలా లింక్ వద్దు, నీకు ఎండకి దానికి బాగుంటుంది అంటే ముందే ఏం చేసుకో, వేయించుకుని కొన్ని రోజుల పాటు ఉంచుకో, తర్వాత ఆకలే అది నీకు ఉపయోగపడుతుంది. అంటే పెళ్ళికి దానికి లింక్ పెట్టకంటే మనోడు అన్నాడు, ఓ పని చేస్తానన్నా టెంట్ ఏం చేస్తానులే అన్నాడు. ఏం తేడా ఏముంది? వాళ్ళు పందిరేసారు, మనం టెంట్ వేసాం. జనాలు కూర్చోవడానికి అవసరమా? వేసుకో. పెళ్ళికి ముందు ఒకటి ఉండాలి, ఎంటర్ అవ్వడానికి పచ్చపచ్చగా ఒకటి ఉండాలి, దానికి ఆ తోరణాలు చెట్లు కట్టుకుని అందరూ ఆ పచ్చదనంలోంచి రావాలి అనే ఫీలింగ్తో అదే ఎత్తే మనం దాన్ని తీసి టెంట్ వేసి అదొద్దు, అది చేయొద్దన్నాను నేను. ఏమంటే నీకు అవసరమా వేయించుకో. ఇది పెళ్ళి కదా, దానికోసం పందిరి ఉండాలి కదా, అందుకే వేయించుకో. అప్పుడు ఏమవుతుందో తెలుసా, వారు తమ దేవుళ్ళకి ఏం చేసామో మనం అది చేసినట్టు అవుతుంది, మనం చేసినట్టు అవుతుంది. అందరూ పెళ్లి కొడుకుని చేయడం, పెళ్లి కూతురుని చేయడం ఎందుకు చేశారు? నాకు అర్థమవుతుంది అసలు. పెళ్ళి ఈరోజు కాకుండా అటు పెళ్లి కొడుకు ఎందుకు అవుతాడు రా బాబు? పెళ్లి కొడుకు ఎప్పుడు అవుతాడు? పెళ్లి రోజునే అవుతాడు. మరుసటి రోజు పెళ్లి కొడుకు కావడం భర్త అవుతాడు, ముందు రోజు పెళ్లి కొడుకు కావడం ఆడి బ్రహ్మచారి అవుతాడు. పెళ్లి కొడుకు ఎప్పుడు అవుతాడు? ఆ పెళ్లి రోజునే అవుతాడు. వీడు 10 రోజుల ముందు పెళ్లి కొడుకుని చేసి రోజుకి ఒకరు పెళ్లి కొడుకుని చేస్తారు. వీళ్ళ పెళ్లి కొడుకుని చేయడం ఏంటండి? భార్య చేయాలి పెళ్లి కూతురు వచ్చినప్పుడు ఇటు పెళ్లి కొడుకు మా పిన్ని ఈరోజు చేసింది పెళ్లి కొడుకుని, మా మేనత్త 2వ రోజు చేసింది పెళ్లి కొడుకుని, మా మేనమ్మ వాళ్ళు ఈయన పెళ్లి కొడుకుని చేయడం ఏంట్రా? పెళ్లి కూతురు ఉన్నప్పుడు పక్కన ఇటు పెళ్లి కొడుకు అవుతాడు, అంతేనా? వాళ్ళు ఎలా చేస్తారు? అంతే తెచ్చారు క్రిస్టియానిటీలోకి. మనకేం అడ్లేదండి. మనం ఏంటంటే అక్కడ పంతులు బదులు పాస్టర్ గారిని పెట్టి మేనేజ్ చేసేస్తాం తప్ప ఇంకేం తేడా లేదు. దేవుడు దీన్ని మాత్రం సామాన్యమైన విషయంగా తీసుకోడు. దేవునికి ఇష్టం లేదు అది. అన్యులు తమ దేవతలకు చేసినట్టుగా మనం మన దేవుళ్ళకి చేయడం, మన దేవునికి చేయడం, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దేవుడు హర్షించడం. ఒకరు చచ్చిపోతే మళ్ళీ సేమ్ ప్రాసెస్లు, చిన్న మార్పులు అంతే. మళ్ళీ సంవత్సరం ఆ సమాధి దగ్గర పోవడం, అక్కడ ఏమన్నా పదార్థాలు ఏమన్నా పెట్టాలంటే అన్నీ వచ్చినాయి క్రిస్టియానిటీలోకి. ఎవరు బయట మతస్థులు తమ దేవుళ్ళకి ఏం చేస్తున్నారో వాటన్నిటినీ కూడా మన దేవునికి చేయడం మొదలుపెట్టి దాన్ని గొప్పగా, సిన్సియర్గా, సీరియస్గా, ఆడంబరంగా ప్రతి సంవత్సరం దాన్ని అంతకు అభివృద్ధి చేసుకుంటూ కాస్ట్లీగా చేసుకుంటూ పోతున్నారు. దేవుడు దీన్ని హర్షించడం, దేవుడు దీన్ని క్షమించడం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేసినా దానికి ఆధారం ఏమవ్వాలి? ఆయన మాట అవ్వాలి. గట్టి స్తోత్రం చెప్దాం. ఆఖరి విషయం చెప్తాను, 7వది. అంటే పాయింట్లు చెప్తే ఫీల్ అవుతారని చెప్పలేదు. 7వ విషయం ఏంటంటే, మా చిన్నప్పుడు మేము చేసిన చిన్న తప్పులు. మాకు దగ్గరలో పవర్లో ఓ దేవత ఉంటుంది. వెళ్ళి ఆ కోణ్ణి బలిచ్చేటప్పుడు ఏం చేసేవారు అంటే అందరూ మేము పట్టుకునేవాళ్ళు అలా చేతులు, దాని తలకాయ తీసేవారు. లేదా ఏం చేస్తారంటే అందరి పాపాలు ఓ మేక మీద మోపి మేకనేసేస్తారు. పాపాలు మోపుతారు. పాపాలు ఏం చేస్తారు? మోపుతారు. పాత నిబంధనలో కూడా ఇది ఉంది, పాపాలు మోపడం. అంటే ఒక గొర్రెని తీసుకొచ్చి గొర్రె తల మీద చేతులెట్టి మన పాపాలు దాని మీద మోపుతారు. పాపాలు మోపడం. బైబిల్ ఏం చెప్తుంది? కొత్త నిబంధన పాపాలు కడుక్కోవడం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, పాపాలు మోపడానికి పాపాలు కడుక్కోవడానికి తేడా ఏంటి? మన పాపాలు యేసు మీద మోపడానికి, మన పాపాలు యేసు రక్తంలో కడుక్కోవడానికి తేడా ఏంటి? అర్థమైపోయింది. నన్ను చెప్పమన్నారు ఎందుకని? ఏం మాట్లాడలేదు సార్. క్వశ్చన్ అన్న అర్థమైందా? ప్రభు నా పాపాలన్నీ నీ మీద వేస్తున్నాను తీసుకో అనడానికి, నేను ఈ పాపం చేశాను నన్ను కడుగు అనడానికి తేడా ఏంటంటే, పాపాలు మోపడం అంటే ప్రభు నా పాపాలన్నీ నీ మీద వేసాను కదా చచ్చిపో మళ్ళీ. అర్థమైందా? పాపాలు మోపడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభుని మళ్ళీ చచ్చిపోమని చెప్పడం. ఇదిగో ఈ పాపాలన్నీ వేస్తున్నాను, నా పాపాల కోసం నువ్వు చచ్చిపో. పాపాలు కడుక్కోవడం అంటే అర్థం ఏంటంటే, నా పాపానికి సిలువ మీద నువ్వు పరిష్కారం చూపించావు. ఆ పరిష్కారం ఏంటంటే నీ రక్తంలో కడుక్కోవడం. నువ్వు ఒక్క మారు చనిపోయావు, అది చాలు. నాకు కావాల్సింది ఏంటంటే నీ రక్తంలో విడుదల. దేవునికి స్తోత్రం. మోపడం లేదు. ఇప్పుడు ఏముందో తెలుసా? మోపడం అయిపోయింది. మనందరి దోషములు ఆయన మీద మోపడం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటో తెలుసా? కడుక్కోవడం.
ఇప్పుడు ఈ కొత్త బోధలు వచ్చి ఏం చేస్తున్నాయంటే, యేసుక్రీస్తు నీవు చేసిన పాపాలు, చేయబోయే పాపాలు అన్నీ సిలువ మీద పట్టుకుపోయాడు, మోసుకుని అయిపోయింది, శిక్ష విధించబడిపోయింది. ఇక నువ్వు పాపివని అడగొద్దు, ఎందుకంటే నీ పాపాలన్నీ ఆల్రెడీ ఆయన మీద మోపబడ్డాయి. కాదు, మన అందరి పాపాలు మోపబడ్డం కాదు, పాపానికి ఒక పరిష్కారం ఆయన సిలువ మీద చేశాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. పాపాలకు ఒక పరిష్కారం చేశాడు. ఒక వ్యక్తి ఒక మెడిసిన్ కనిపెట్టాడు అనుకుందాం, ఒక వ్యక్తి ఒక మెడిసిన్ కనిపెట్టాడు. ఇప్పుడు మనందరం వెళ్తున్నాం ఆ మెడిసిన్ దగ్గరికి, వెళ్ళి దయచేసి మాకు ఆ మెడిసిన్ ఇవ్వండి, ఇస్తే అయిపోతుంది. వీళ్ళ బోధ ఏంటి? అందరి పాపాలు ఆయన మీద మోపబడిపోయినాయి, ఆయన సిలువ మీద చనిపోయాడు, కాబట్టి పాపం ఇక మనల్ని ఏం చేయదు, కాబట్టి నేను పాపినని అనొద్దు అంటాడు. ఇప్పుడు బయట నిన్న ఈ నిమజ్జనాలు ఇవన్నీ చేసిన వాళ్ళు, లేదా దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరి పాపాల కోసం కూడా యేసుక్రీస్తు చచ్చిపోయాడా లేదా చెప్పాలి, చాలా పెద్ద ప్రశ్న. వారందరి పాపాల కొరకు యేసుక్రీస్తు చచ్చిపోయాడా లేదా? చచ్చిపోయాడు. అయితే వాళ్ళందరూ పరలోకం పోతారా? మోపబడ్డం వల్ల విడుదల కాదు, కడగబడ్డం వల్ల విడుదల. స్తోత్రం. అది నేను చెప్పాలనుకున్నది. పాత నిబంధనలో మోపారు, విడుదల లేదు. లోకం యొక్క పాపాలన్నీ యేసు మీద మోపబడ్డాయి. మోపబడ్డం వల్ల మనిషికి విడుదల కాదు, మోపబడ్డం వల్ల మనిషి పాపాలకి పరిష్కారం వస్తుంది. ఆ పరిష్కారం ఏంటంటే, ఇవన్నీ మోపి శిక్ష విధించి ఆయన రక్తం అనే దాన్ని బయటకు తీసుకొచ్చారు. అది మెడిసిన్, అది మన పాపాలన్నీ పోగొట్టుకునే మందు. ఎవరు వెళ్ళి ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో వారు మాత్రమే కడగబడతారు. హల్లెలూయా. మోపబడినంత మాత్రాన్ని విడుదల కాదు. వీళ్ళందరి బాధ ఏంటంటే, అన్ని సిలువ మీద మోసుకుని పోయాడు. సిలువ మీద మోసుకుని పోవడం వల్ల కాదు విడుదల, మనం వెళ్ళి ఆ రక్తాన్ని ఆశ్రయించే వాళ్ళ మాత్రమే. అందుకే ఇలా రాయబడింది, మన పాపములు మనం మోపిన ఎడల ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడని రాయిలా. ఏమనుంది? మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన రక్తం వలన మనం నీతిమంతులు అవుతాం. స్తోత్రం. హల్లెలూయా. మోపడం వల్ల కాదు, కడుక్కోవడం వలన. వీళ్ళంతా మోపడం కోసం. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మన అందరికీ రేషన్ బియ్యం వస్తాయి, నాకు వస్తాయి, మీకు వస్తాయి, అందరికీ వస్తాయి. ఎవడెళ్ళి తెచ్చుకుంటే ఆడింటికి అప్పుడు వస్తాయి. రేషన్ బియ్యం వచ్చి నాకు వచ్చినాయి, నీకు వచ్చినాయి. నువ్వు తెచ్చుకున్నప్పుడు మాత్రమే దాన్ని నువ్వు అనుభవించగలవు. నువ్వు తెచ్చుకున్నప్పుడు అది నీది కాదు. యేసు అందరి కొరకు రక్తం కార్చాడు, అందరి పాపాలకి విమోచన ఆయన ఒక పరిష్కారం రెడీ చేశాడు. మనం వెళ్ళి ఆ విమోచన, ఆ పరిష్కారాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే మనం విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. నీ పాపాలు నీ మీద ఉంటాయి అప్పటిదాకా. మోసుకుని పోయాడు మొయ్యడం వల్ల ఏం పని అవదు, మోపడం వల్ల ఏం పని అవదు. ఆ మోపిన దాని నుంచి ఒక డెత్ జరిగింది, అక్కడ మరణం జరిగింది. ఆ మరణంలో విపరీతమైన రక్తం చిందించబడింది. ప్రాణం పోతూ కాచిన ఆ రక్తాన్ని ఎవడు ఆశ్రయిస్తే, ప్రభువా నేను ఈ పాపం చేశాను తండ్రి, నన్ను కడుగు, అయిపోయింది, క్లియర్ అయిపోయాను, ప్యూర్ పరిశుద్ధంగా ఉన్నాను. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏదో ఒక పొరపాటు నేను చేశాను, ఇప్పుడు మళ్ళీ నాకేమంటుంది, మా పాపం అంటుంది. అప్పుడు కడుక్కున్నాను కదా, పర్లేదు. ఎవడైనా అలా ఉంటాడా? ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరావు, చెప్పులు లేవు, కాలుకి పేడ అంటుకుంది, అవసరం లేదు. వీళ్ళు క్యాలవనిస్ట్ ఏం చెప్తాడంటే, ఏంటి కడుక్కోవడానికి వెళ్తా, అవసరం లేదు, అయిపోయింది కదా, ఇంక నువ్వు కడుక్కోక్కర్లేదు. చేతికి బాడి అంటిపోయింది, ఏం పర్లేదు, ఆల్రెడీ ఇందాక స్నానం చేసే కదా, మళ్ళీ అవసరం లేదు. అరే నువ్వు పాపం చేసావు, ఇప్పుడు నువ్వు పాపివి, నువ్వు పాపం చేసావు కాబట్టి నువ్వు పాపివి. ఈ పాపానికి ఫలం ఏంటి? నరకం. అందుకని మళ్ళీ నువ్వేం చేయాలి? యేసు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను పాపం చేశాను, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి. మోపడానికి కడుక్కోవడానికి డిఫరెన్స్ చూసారా ఎంత ఉందో? అన్ని జనులు అందరూ ఏం చేస్తారో తెలుసా? మోపుతారు. కోడి మీద మోపుతారు, లేదా ఆ మేక మీద మోపుతారు, లేదంటే ఏం చేస్తారో తెలుసా? ఇంట్లో మా అమ్మ కూర్చోబెట్టి అందరినీ అన్నంలో ఆవకాయ కలిపేసి శుభ్రంగానే ఆవకాయ ముద్దలు తీసి ఒక్కొక్కడికి ఒక్కొక్కటే, కీడంతా ఇందులోకి, కీడంతా ఇందులోకి, మా నలుగురు కీళ్ళు ఆ ప్లేట్లో పడేసి దాన్ని తీసుకెళ్ళి వీధిలో పాడేసేది, దూరంగా తీసుకెళ్ళి పాడేసి. మా వీధిలో ఎవరన్నా పాడితే వాళ్ళని తిట్టుకునేవాళ్ళం, మేము తీసుకెళ్ళి పక్క వీధిలో పాడతాడు మనల్ని తిట్టుకోడా. ఏంటంటే మోపడం. నా పాపం ఏం చేసిందంటే, మా అమ్మ ఆవకాయ ముద్దలో మోపింది, అలా మోపుతారు. ఒకడు మిరగాయలో మోపుతాడు, ఒకడేమో పసుపులో మోపుతారు, ఒకడేమో గుడ్లో మోపుతారు, మన కీళ్ళన్నీ అందులోకి మోపుతారు.
అంతా లోకం పాపాలు మోపుతుంది, కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పాపాలు కడుక్కోవాలి, మోపడం కాదు. మోపబడిపోయినాయి, పరిష్కారం వచ్చింది. నువ్వు వెళ్ళి దానికి సంబంధించిన పరిష్కారాన్ని తెచ్చుకుని నువ్వు శుద్ధి చేసుకో. ఎన్నో బోధలు మోపడం గురించి కడిగేశారు. ఏంటి, ఒకసారి అనిల్ కుమార్ అన్నాడు, మన పాపాలు భూత వర్తమాన భవిష్యత్తు కాలాల పాపాలు అన్నాడు. ఆ మాట ఎంత బాగుంది చూడు. భూత వర్తమాన భవిష్యత్ పాపాలన్నీ కడకబడిపోయినాయి కాబట్టి ఇక నేను పాపిని అని అనద్దు. వెరీ గుడ్, నువ్వు పాపివి కాదు. పాపం చేస్తే మాత్రం పాపే, అంతే కదా. పాపం చేస్తే పాపే, నువ్వు పాపం చేయకపోయినంతసేపు నువ్వు పాపివి కాదు. చేయబోయే పాపాలు కూడా కడిగేసాడంటే ఇప్పుడు ఇటు ఏమనుకుంటాడు? అయ్యో యేసుప్రభు ఆల్రెడీ 100 పాపాలు కడుగుంటాడు, నేను చేయకపోతే ఎలాగ వేస్ట్ అయిపోతుంది రక్తం. ఇప్పుడు 100 పాపాలు చేస్తే ప్రభు కడిగాడు ఫ్యూచర్ కాబట్టి బాగుంది. ఇది కాదు దేవుడు చెప్పాలనుకున్నది, ఇది కాదు. మోపడం లేదు, కడుక్కోవడమే ఉంది. అదే చేద్దాం. ఏ పొరపాట్లు ఉన్నాయో అవి ఏమి ఆయన మీద మోపేసి తీసుకో, అది కాదు. ఏదో పాపం చేసావు, దాన్ని మర్చిపోయి వద్దులే, ఇది చేయొద్దు అనుకున్నావు, ఎవడన్నా కొట్టావు, సారీ చెప్పావు, అయిపోయింది అనుకోకు, దాన్ని నువ్వు ఒప్పుకో. చాలాసార్లు ఈ పొరపాటు మనం చేస్తాం. ఏదో తప్పు చేసాం, తప్పని తెలుసుకున్నాం, దాన్ని దిద్దుకున్నాం. మరి దాని తాలూకా శిక్ష, దాని తాలూకా మచ్చ నీ మీద ఉంది. అది నువ్వు సారీ చెప్తే పోదు. సారీ చెప్తే ఆడు మనసులోంచి పోద్ది. నువ్వు సారీ చెప్పాల్సింది దేవుని దగ్గర. దేవుని వద్దకు వెళ్ళి, ప్రభా నేను ఒకరిని కొట్టాను, లేదా ఒకరిని గాయపరిచాను, ఒకరిని తిట్టాను, ఒకరిని ఇలా చూశాను, నన్ను నీ రక్తంలో కడుగు. ఆయన వద్ద మన పాపములను ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకోవడం అంటే కన్ఫెస్, ఎస్ నేను చేశాను, ఇంకెప్పుడు చేయను, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇంకెప్పుడు చేయను. అది కన్ఫెస్ అవ్వడం అంటే. మన పాపాలను మనం కన్ఫెస్ చేసిన ఎడల, ఒప్పుకొని ఎడల ఆయన రక్తం మనల్ని కడుగుతుంది. హల్లెలూయా. అది మనం చేయాలి. మోపడం బైబిల్ ప్రకారం, బైబిల్ వాక్యం కొత్త నిబంధనకు సంబంధించింది కాదు. అది అన్యజనులు తమ దేవుళ్ళ దగ్గర వారి పాపములు ఏదో ఒక వస్తువు మీద మోపెదరు. మనం ఏం చేద్దామంటే యేసు రక్తంలో మన పాపాలను కడుక్కుందాం. హల్లెలూయా. ఆ కృప దేవుడు మనకిచ్చి మనల్ని అందరినీ ఈరోజు ఆయన రక్తంలో శుద్ధి చేయునుగాక.